వెల్కమ్ టు మెగా డిబేట్. డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటేనే అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ప్రకంపన. ముఖ్యంగా ఇరాన్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న మ్యాక్సిమం ప్రెషర్ పాలసీ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ట్రంప్ విధించిన డెడ్ లైన్ ముగియటానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ గడువు ముగిస్తే ఇరాన్పై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తారా, లేక నేరుగా సైనిక చర్యకు దిగుతారా? మధ్యప్రాచ్యంలో మరో యుద్ధ మేఘాలు కమ్ముకునున్నాయా? అగ్రరాజ్యం వెయ్యబోయే తదుపరి అడుగు ఏంటి అనే అంశాలపై ఇవాల్టి మెగా 9 టీవీ డిబేట్లో క్లియర్గా తెలుసుకుందాం. ఈ డిబేట్లో చర్చించేందుకు మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు, అలాగే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ పిఎం అర్జున గారు. నమస్తే అండి. నమస్తే రామ్మోహన్ గారు అండ్ అర్జున గారు. వెల్కమ్ టు మెగా 9 టీవీ అండి. నమస్తే. ముందుగా రామ్మోహన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయ్యి దాదాపుగా 1 మంత్ పైనే అవుతోంది. కానీ యుద్ధానికి ఎక్కడ కూడా పునిస్టాప్ కాలేదు ఇప్పటి వరకు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ట్రంప్ ఒక మాట మీద నిలబడలేదు. విభిన్నమైన సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ట్రంప్ ఇరాన్కి ఇచ్చిన ఈ డెడ్ లైన్ వెనుక అసలు ఉద్దేశం ఏంటంటారు? ఎటు దారి తీస్తుంది అంటారు? శశిరేఖ గారు, మీకు అట్లాగే మిత్రులు అర్జున్ గారికి, మెగా ప్రేక్షకులు నమస్కారం. గతంలో కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు ముగిసిందట. ఇప్పుడు 39 రోజులు ఇవాటికి. ఫిబ్రవరి 1, 28వ తేదీ ఒక రోజు, 30వ రోజు మార్చి, ఇవాళ 7వ తేదీ, మొత్తం కలిస్తే 39 రోజులు. అంటే మండల దీక్ష కూడా అయిపోతుంది రేపటికి. హాస్యం కాదు కానీ ఇది చాలా సీరియస్ అంటున్నాడు. యుద్ధం నిల్వ కొనసాగితే మళ్ళీ 1990, నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను కనుక 1990 పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయి అనిపిస్తుంది పశ్చిమాసియాలో. కనుక ఇవాళ యుద్ధం మొదలుపెట్టింది ఎవరు? ఖచ్చితంగా అమెరికానే. యుద్ధ నీతిని, యుద్ధం మొదలు పెట్టడానికి అంతర్జాతీయ సూత్రాలు కొన్ని ఉన్నాయి. యుద్ధం చేయాలంటే చాలా సంప్రదింపులుగా, చివరికి యుద్ధం అనేది అంతిమ పరిష్కారం. ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఎన్నో రాయబారాలు జరిగింది. కృష్ణ రాయబారం ఒకటే తెలుసు మనకి, కానీ చాలా రాయబారాలు జరిగినాయి. ఆ తర్వాత యుద్ధం అనివార్యమైనప్పుడు మాత్రం యుద్ధం చేసింది. అది కూడా ధర్మ యుద్ధం కాదు, అధర్మ యుద్ధం. చివరికి 18 రోజుల తర్వాత ఎవడు మిగిలిన ఒక్క ధర్మరాజు మాత్రమే మహాప్రస్థానంలో వందితోల స్వర్గానికి వెళ్ళాడు. ఇక్కడ కూడా ఎప్పుడు ఏ యుద్ధమైనా విధ్వంసం సృష్టిస్తే మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి పోరు నష్టం, పొందు లాభం అని కొందరు లాభం వంతులు ఉంటారు. అదే జరుగుతుంది ఇప్పుడు. అమ్మది ఏంటంటే ఈ మాటకు సరిగ్గా అర్థం చెప్పింది కానీ ఉపయోగం చెప్తుంది. ఈ యుద్ధంలో లాభం ఉంది ఎవరంటే మా రష్యా. మేము నష్టపోతున్నాం మేము. ఎందుకంటే రష్యాకు ఆర్థికంగా మొన్నటిదాకా ఆంక్షలన్నీ సరిపోయి అడ్డగోలుగా చమురు అమ్ముకుంటుంది. 110 డాలర్లకు కూడా చమురు బ్యారెలు వాళ్ళు లాభపడుతున్నారు. అసలు యుద్ధం లక్ష్యం ఏమిటి? ఇప్పటికీ యుద్ధం ఎందుకు పెట్టిందో అమెరికా చెప్పలేకపోతుంది శశిరేఖ గారు. అట్లానే యుద్ధం ముగించేది కూడా వాడి చేతిలో లేదంటున్నాను. అందుకే బండ కింద చేయిరికినట్టు ఇవాళ అమెరికా అధ్యక్షుడు చుట్టూ చూస్తే చీకటి తప్పే మిగులుతలేదు. ఏ మిత్రుడు కూడా సహకరించే పరిస్థితి లేదు. పోయినాడు రష్యా, అమెరికా ఇద్దరు 2 కూటమిగా ఉన్న సందర్భం నుంచి ఇవాళ బహుళ కూటమి మొత్తం ఇవాళ వివిధ రకాల బహుళ కూటమి వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా నాదే పెత్తనం కొనసాగాలి అని అమెరికా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తుండడం వల్ల వచ్చిన యుద్ధం ఇది. ఏ అంతర్జాతీయ సూత్రాలకు కూడా కనీసం దగ్గర సంబంధం లేకుండా ఇవాళ ఇరాన్ మీద అమెరికా యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తుంది కూడా. ఎప్పటికప్పుడు చేతగాని వాటిని మాటలేకపో అన్నట్టు డెడ్ లైన్ విధిస్తూ చివరికి ఇప్పుడు కొన్ని గంటలలో, ఇప్పుడు మనకి ఇంకా మంగళవారం వచ్చింది, వాళ్ళకి మంగళవారం వచ్చేస్తుంది కనుక ఇప్పుడు ఇంకో గంట తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ నా ఉద్దేశం అంటే మురిగే కుక్క కరవదు, ఖర్చు కుక్క మరగదు అన్నట్టు ట్రంప్ ఏమి చేయడం అనుకున్నాను. ఏమైనా చేస్తే తనకు కూడా నష్టం అవుతుంది. ఎందుకంటే రీతిలో యుద్ధం అవసరం ఎలా వచ్చింది, అసలు యుద్ధ ప్రయోజనాలు ఏంటి అంటే అమెరికా ప్రయోజనాలు ఒక రకంగా ఉన్నాయి, ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఒక రకంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ పూర్తిగా ఇరాన్ నాశనం చేసే ప్రయోజనం దాన్ని. ఎందుకంటే పశ్చిమాసియాలు ఇరాన్ పాత్ర మొత్తం తీసేయాలి అని. గతంలో లాగా ఆ సద్దాం హుస్సేన్ ఇరాక్ ను చేసినంత బాగా చేద్దామని అనుకున్న అమెరికా భంగపడ్డది. అంటే ఇరాన్ యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయలేకపోయింది అంటున్నాను నేను. ఇప్పుడు కళ్ళ అర్జున్ గారు చెప్తారు ఆ విషయాలను. ఇప్పుడు నేను రాజకీయంగా చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఇవాళ ఇరాన్ ఎంత తక్కువ అంచనా వేసిందంటే వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకపోయినంత ఈజీగా అనుకున్నది, కానీ సాధ్యం కాదని తెలిసింది. 79 ఇస్లామిక్ ఉద్యమం రెవల్యూషన్ వచ్చిన తర్వాత 89లో మారిన తర్వాత ఇప్పటి వరకు వికేంద్రీకరణ సిద్ధాంతం, నాయకత్వం చచ్చిపోయినా సరే వాళ్ళు పటిష్టంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే రాజు కంటే మొండివాడు బలవంతుడు అని శశిరేఖ గారు మీ అందరికి తెలుసు. ఓ సామెత ఉంది, రాజు ఎవడంటే అమెరికా అనుకున్నా. అసలు నో కింగ్స్ అని వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. దాదాపు 3500 చోట్ల సుమారు 1 కోటి మంది, 90 లక్షలు అంటున్నారు కానీ 1 కోటి మంది దాకుంటారు. గతంలో జరిగిన దానికంటే చాలా పెద్ద ఎత్తున ఇంటా బయట ఇవాళ అమెరికా అధ్యక్షుడు విమర్శలు పాల్గొతున్నారు.
ఒకనాటి మిత్రుడు ఎలాన్ మస్క్ లేడు, ఆయన వెంబడి రామస్వామి లేడు, ఆఖరికి తన జోవాన్స్ తన ఉపాధ్యక్షుడే తన వెంబడ్డాడు, తన సలహాదారులు కూడా తమ మాట పెడచెవులు పెట్టినారు, కాంతి కాగల కార్యం గంధర్వులు చేస్తున్నారు, వాళ్ళు పనిచేస్తారని చెప్పి అమెరికాలో ఇంటా బయట అమెరికాలో వ్యతిరేకత ఎదుర్కొన్న రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు నడుస్తున్నాయి, అక్కడ కూడా ఆయనకు మూడిందని నేను చెప్పొచ్చు. ఇక బయటకు వస్తే యూరోపియన్ కంట్రీస్ ఏవి సహకరిస్తారు, అట్లానే మనకు గల్ఫ్ దేశాలు ఓ రకంగా ఈ యుద్ధం మొదలుపెట్టి మీరు కదా మేమెందుకు నష్టపోవాలని గల్ఫ్ దేశాలు అంటున్నాయి. కెనడా లాంటి దేశం కొంచెం మొదట్లో మద్దతు ఇచ్చినా ఇవాళ కెనడాని 51 రాష్ట్రాన్ని కలుపుకున్నావు కదా అన్నావు కదా అని వాళ్ళు గురువుగానే ఉన్నారు. డెన్మార్క్ గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుందా అనేది దాని మీద డెన్మార్క్ వ్యతిరేకంగానే ఉంది. ఆఖరికి బ్రిటన్ ప్రధానమంత్రి మాటలు చేసుకోవాలి మనం. మీ యుద్ధం మొదలుపెట్టింది, మీ యుద్ధంలో మేమెందుకు పాల్పంచుకుంటామని బ్రిటన్ ప్రధానమంత్రి అన్నాడు. దీంతో పెట్టిపోయిన ట్రంప్ నిన్న మొన్న అన్ని బూతులు మాట్లాడి ఆఖరికి ఫ్రాన్స్ అధ్యక్షుని భార్య మీద కూడా అనేక స్క్రోలింగ్ చేసి చూసినాం మనం. ఈ స్థితిలో పాకిస్తాన్ ఒక్కటే దున్నపోతు పట్టుకొని గోదావరి ఎదినట్టు పాకిస్తాన్ దొరికింది. పాకిస్తాన్ తుర్కీ అంటాం మనం. తుర్కీయే ఈ 3 దేశాలతో సంప్రదింపు చేస్తున్నాడు. ఈ సంప్రదింపులో ఇరాన్ స్పష్టంగా చెప్పింది, తాత్కాలిక యుద్ధ విరమణ వద్దు, శాశ్వతం కావాలి, హార్మోజ్ జలసంధి మాదే, మీకు వాటా లేదు, మీకు భాగస్వామి ఇచ్చే ముచ్చట్లేదు అని. ఇంకో మాట, హార్మోజ్ జలసంధిని ఎక్కడ ఆపినా మేము మిగతా అన్ని దేశాలకు, అమెరికా మిత్ర దేశాలకు తప్ప మిగతా అన్ని దేశాలకు ఓపెన్ గానే ఉంది కదా అని డైరెక్ట్ గా ఇరాన్ అంటుంది. కనుక ఇరాన్ వాదనలో చాలా వాస్తవం ఉన్నది. అట్లాగే ఇరాన్ యుద్ధ నీతిలో కూడా వాస్తవం ఉంది. మిత్ర లాభం మిత్ర భేదం ఎప్పుడో చిన్న యుక్సురు రాశ, కానీ అది ఇప్పటికి కూడా పాటిస్తుంది అంటున్నాను నేను. ఆర్యన్ సంస్కృతి మనకు పర్షియా నుంచి, ఇరాన్ వాళ్ళకి ఇరాన్ అంటున్నాను 1935 దాకా పర్షియా కదా, అది పర్షియా నుంచి వచ్చే సంస్కృతి ఏంటంటే మన దాన్ని పాటిస్తున్నారు, మనం వాటిని పాటిస్తున్నాం. అట్లా చూసుకుంటే చిన్న సూర్యరాశి ఇరాన్ మిత్రలాభం మిత్ర భేదం పాటిస్తుంది. మనలాంటి దేశాలకు హార్మోజ్ జలసంధి అడ్డంకి కాకుండా ఉన్నది. శత్రు దేశాలకు ఖచ్చితంగా ఇది వాళ్ళ స్వప్నాల్లో కూడా భయపెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. కనుక మిత్రులతో వ్యవహరించే తీరు, శత్రువులతో వ్యవహరించే తీరు చూస్తున్నాను. అమెరికా దిగిరావాలంటే యూరోప్ మనకు గల్ఫ్ కంట్రీస్ దుబాయ్ కావచ్చు, ఒమన్ కావచ్చు, ఈ యుఏఈ కావచ్చు, వీటి మీద పడే పరిస్థితి చేస్తుంది. వాళ్ళందరూ పోయి అమెరికా మీద పడాలి. మన ఆల్మోస్ట్ శశిరేఖ గారు మీకు తెలుసు, తల్లి తండ్రి ఏం చేస్తారు, పిల్లల్ని పెట్టడానికి తప్పులు చేస్తే మొదలు పెద్దవాడిని కొట్టరు, చిన్నవాడిని కొడతారు, చిన్న అబ్బాయిని కొడతారు, చిన్న అమ్మాయిని కొడతారు. అప్పుడు ఎందుకంటే చిన్నవాడికి బుద్ధి చెప్తే పెద్దవాడి బుద్ధికి వస్తారని చెప్పి వాళ్ళు అమెరికాకు బుద్ధి చెప్పాలంటే ఈ గల్ఫ్ కంట్రీస్ మీద పడుతుంది మనకు ఇరాన్. అందుకని యుద్ధ నీతిలో ఇప్పుడు ఇరాన్ తక్కువ అంచనా వేసింది. ఆఖరికి భూతల యుద్ధం చేస్తామంటే షార్క్ చేపలకు మిమ్మల్ని పడేస్తామని ఇరాన్ గట్టిగా చెప్పవలసింది. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో ఇప్పుడు రేపటికి డెడ్ లైన్ ముగిసే క్రమంలో చూసుకుంటే మీ డెడ్ లైన్ ఏమి పనికిరావు అని చెప్పి ఇవాళ మానవ బాంబులుగా మారిన తన ప్రజలు నిలబెడుతుంది. 12 ఏళ్ళు పైన ఉన్న అందరినీ కూడా పిల్లలతో సహా ఇవాళ విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవ హారం కట్టమంటుంది. అంటే చూద్దాం, అంటే చావడానికి సిద్ధమైన వాడిని ఎవడు ఏం చేయలేడు. కానీ అమెరికా ప్రయోజనం అది కాదు కదా. ఇరాన్ ఉండాలి, ఇరాన్ సముద్ర బావులు మొత్తం మన స్వాధీనంలోకి రావాలి, వెనిజులా లాగా ఇరాన్ మొత్తం చతికిలబడాలి, ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ కావాలి, ఇది వాళ్ళ ఉద్దేశం. కానీ ఇజ్రాయెల్ ఉద్దేశం అది కాదు. ఇజ్రాయెల్ ఉద్దేశం మొత్తం ఇరాన్ నాశనం చేయడమే. కనుక యుద్ధంలో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళ ఇరాన్ విషయంలో అమెరికా ఆధ్వర్యం ఓ రకంగా ఉన్నది. ఇజ్రాయెల్ ఇప్పటికి కూడా అమెరికా మాట వింటలేదు. కాల్పుల విరమణానికి అమెరికా అధ్యక్షుడు అన్నాడు, కానీ ఇప్పటి వరకు కాల్పుల విరమణ లేదు, జరుగుతూనే ఉన్నాయి. కనుక లక్షల కోట్ల రూపాయలు పెట్టేమో అమెరికా యుద్ధం చేస్తుంటే లక్షల రూపాయలు మాత్రమే పెట్టి ఇవాళ డ్రోన్ల ద్వారా ఇరాన్ యుద్ధం చేస్తుంది. యుద్ధంలో ఖర్చు కూడా అక్కడికి హోమ్లాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. చివరికి పార్లమెంట్ లో రేపు ఏది యుద్ధం కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి సాంక్షన్స్ కూడా అయ్యే పరిస్థితి లేదు. చూస్తున్నాం అమెరికా పరిస్థితి. కనుక ఎంటా చెడ్డ రేవడి కాదు, అంతా చెడ్డ రేవడి లాగానే వాళ్ళ అమెరికా తయారైంది. అందుకని అమెరికాకు ఎటు పాలుపోక వాళ్ళ అమెరికా అధ్యక్షుడు ఏది పడతాయి పరిచయమైన మాటలు అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడుతూ అసత్యాలు మనకు అసత్యాలు అర్ధసత్యాలు చెప్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం నా అంచనా అయితే యుద్ధ విపడతలు ఆగట్లేదు. ఆగకపోతే ప్రపంచం అంతా కుదేలవుతుంది. మనకు కూడా మన వంటింటి దాకా సెగ వచ్చింది. ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం వస్తుంది. మళ్ళీ గల్ఫ్ యుద్ధంలో సంక్షోభం లాంటిది వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అందరం కూడా యుద్ధం ఆపాలని ఒక ప్రయత్నం నాకు చీకట్లో చిరుదీపంగా కనపడుతుంది శశిరేఖ గారు. దాంతో ముగిస్తాను నేను. ఏంటంటే బ్రిటన్ చేస్తున్న ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుందా అనిపిస్తుంది ఒకటి. అట్లాగే రష్యా చైనా కూడా పరోక్షంగా ప్రత్యక్షంగానే ఇరాన్కి మద్దతు ఇస్తున్నాయి. కానీ రష్యా చైనా కూడా కలిసి మన భారతదేశంతో కలిసి మొత్తం మీద 40-50 దేశాలు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే మంచిది. పాకిస్తాన్ దళారి పాత్ర వ్యవహరిస్తుంది తప్ప తన ప్రయోజనం తనకున్నది. కనుక అమెరికా దగ్గర కావాలంటే ఈ కష్టకాలంలో అమెరికాను ఆదుకున్నట్టు నటించాలి అని పాకిస్తాన్
కుట్రలను కూడా ఇరాన్ బహిర్గతపరిచింది. ఇరాన్ లో ఇవాళ ఏదైతే ఎంత భయం లేకుండా నిర్భయంగా దేనైనా ఫేస్ చేద్దామనే మొండి ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. చచ్చేవాడిని మానవ బాంబుని ఎవడు ఆపలేడు. సావకుండా ఉండి డిఫెన్స్ లో ఉన్నవాడిని కష్టం రేపు పొద్దున కనుక అమెరికా మరింత కష్టాలను నెట్టబడుతుంది అనుకుంటున్నాను. దాంతో పాటు ప్రపంచానికి కూడా కష్టాలు నేర్పుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. రామ్మోహన్ గారు, మీరన్న మాటల్లో వాస్తవం ఉంది 100%. ఒకసారి మనతో పాటు అర్జున గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అర్జున గారు, ఇరాన్ ఈ డెడ్ లైన్ ను సీరియస్ గా తీసుకుంటుంది అని అంటారా, లేక ఇది కూడా గతంలో లాగానే ఒక డిప్లొమాటిక్ గేమ్ గా చూస్తుంది అంటారా? ఇది మేడం యాక్చువల్లీ ముందుగా రామ్మోహన్ గారికి, మీకు, మళ్ళీ మన మెగా 9 వాళ్ళందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం మేడం. నేను ఒక కల్నల్గా పనిచేసి ఆఫ్టర్ 38 years ఆఫ్ సర్వీస్ ఇన్ ఆర్మీ నేను రిటైర్మెంట్ అయ్యాను. నా అనుభవం ఏం చెప్తుందంటే మేడం, నేను స్టార్ట్ చేసే ముందు వచ్చి 2 సామెతలు చెప్పాలి. ఒకటి ఆల్రెడీ చెప్పేశారు మన రామ్మోహన్ గారు. ఏం చెప్పారంటే, రాజు కంటే మొండివాడు చాలా గొప్ప కప్త బలవంతుడు అని చెప్పేసి. ఇట్ ఈస్ రైట్. సెకండ్, చిన్న పామునైనా కానీ పెద్ద గట్టితో చంపాలని చెప్పేసి చెప్పారు. 2 సామెతలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ట్రంప్ కేవలం యుఎస్ కప్త ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశాడంటే, ఇజ్రాయెల్ కోరిక నెరవేర్చడానికి, తన పంతం నెరవేర్చడానికి ఇరాన్ మీద దాడి స్టార్ట్ చేశారు మేడం. వాళ్ళు ఏమనుకున్నారంటే, కొన్ని రోజులు యుద్ధం చేస్తే ఇరాన్ భయపడిపోయి మన అందరిలో వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు వాళ్ళు. కానీ ఇది వాళ్ళకి క్యాలిక్యులేషన్ వచ్చి తప్పు అయిపోయింది. ఇది ముందుగా తెలిసిన విషయమే. ఇరాన్ని మనం ఎప్పుడు ఇంతవరకు, ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు, గతం చరిత్రని వాళ్ళు ఉదాహరణ తీసుకున్నారు. ఇంతకుముందు రామ్మోహన్ గారు చెప్పారు, ఇరాక్ లో జరిగిన విషయం వచ్చి సద్దాం హుస్సేన్ ఎలాగా వాళ్ళు లోపరుచుకోవడానికి ప్రయత్నించారు, లాస్ట్ చంపేశారు అతన్ని. సో ఇలాంటిది యుఎస్ పెత్తనం చలాయించిన ఉద్దేశంతో. పెత్తనం ఎందుకు? ఒకటి ఇరాన్ ఇజ్రాయెల్ కోరిక నెరవేర్చాలి, ఫస్ట్ వచ్చి ఇతను పెత్తనం చలాయించాలి. ఎవరు? యుఎస్. పెత్తనం ఎందుకు చలాయిస్తుందంటే, తన ఐడెంటిటీని ప్రపంచవ్యాప్తంగా చెప్పాలని చెప్పేసి. ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషలీ వీటో పవర్ కంట్రీస్ అదర్ దాన్ కాబట్టి యుఎస్ మనకి మిగతా 4 ఉన్నాయి. ఆ 4కి తను ఏంటంటే చెప్పాలి. పెద్దన్న పాత్రని వహిస్తున్నాను, నేను చెప్పిందే చేయాలి అనే ఉద్దేశం బట్టి ఇదంతా మొత్తం జరుగుతుంది. ఓకే, అందాక ఓకే. ఇరాన్ ఒక శక్తివంతమైన దేశం మేడం. దో ఇట్ ఈస్ ఎ స్మాల్ కంట్రీ, ఇట్ ఇస్ శక్తివంతమైన దేశం. నివురు కప్పిన కాబట్టి ఒక నిప్పులాగా ఉంటుంది అనుకుంటుంది. ఆ దాని మీద బూడిద అనేది తీస్తే అప్పుడు నిప్పు అనేది దాన్ని ఇది వచ్చి మనకు తెలిసిపోతుంది ఏంటనే విషయం. సో ఇప్పుడు అలాగైపోయింది. ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఎలా ఉందంటే, ముందుకు పోతే నుయ్యి, వెనుకపోతే గొయ్యి. మన తెలుగులో అగైన్ సామెత ఉంది. అలాగుంది ఇప్పుడు. అతను ఖచ్చితంగా ఒక బావిలో దిగాడు, డెప్త్ తెలియకుండా, లోతు ఎంతుందని చెప్పి తెలియకుండా దిగిపోయాడు. అతను దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ హీ హిమ్సెల్ఫ్ హస్ టేకెన్ ఆల్ దిస్ డిసిషన్స్. ఇట్ ఇస్ టోటలీ రాంగ్. అతని క్యాలిక్యులేషన్ అంతా రాంగ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇరాన్ ఇంత ముందుగా ప్రవర్తిస్తుందని చెప్పి అతను అనుకోలే. ఇప్పుడు రేపు జరగబోయేది కూడా నేను చెప్తున్నాను మేడం. ట్రంప్ ఏం చేయలేడు మేడం. ఇరాన్ గురించి ట్రంప్ ఏమి చేయలేడు. ట్రంప్ ఒక 15 రోజుల క్రితమే, 20 రోజుల క్రితమే ఒక స్టేట్మెంట్ వదిలింది. మేము ఎలాగో నాశనం అవుతాం. ఓకే, మేము నాశనం అవుతూ అందరినీ మేము నాశనం చేసి వెళ్తాము. అందరినీ అంటే ఎవరైతే తమ మీద దాడి చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్. సో మేము డ్యామేజ్ చేసే వెళ్తామని చెప్పేసి అదొక మెసేజ్ యుఎస్కి పోయింది, త్రూఅవుట్ వరల్డ్కి పోయింది. వాళ్ళు అంత ఈజీగా వదలరు మేడం. అది వాళ్ళు అంత ఈజీగా వదలరు. ఎందుకంటే ఇప్పుడు అగైన్ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎలాగంటే, ఇరాన్కు ఇప్పుడు ఒకటే దేశం కాదు, కొన్ని దేశాలు ఇంటర్నల్లీ అన్అఫిషియల్లీ వాళ్ళకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే యుఎస్ఏ చేస్తున్న తప్పు ఇది. దీనికోసం ఒకటే ఒక దీని మీద వాళ్ళ మీద దాడి చేసింది. ఏంటి? వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని చెప్పేసి. ఎక్కడుంది మేడం? ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదే. ఒకవేళ ఉన్నా దేశానికి హక్కు ఉంటుంది. ఇది వచ్చి కాబట్టి యాక్చువల్లీ మేడం, ఈ అణ్వాయుధాలు తయారు చేయాలంటే యుఎన్ఓ దగ్గర, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర మనం వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు వచ్చి అడుగుతారు మనల్ని, ఎందుకోసం ఇచ్చేస్తున్నాం అంటే, నా శత్రు దేశాలు కాబట్టి చాలా ఉన్నాయి, మాకు శత్రు యుద్ధాల నుంచి కాబట్టి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మా దగ్గర అణ్వాయుధాలు కావాలని చెప్పేసి. సో అలాంటి పర్మిషన్లన్నీ తీసుకొని చేయాలి. సపోజ్ యుఎన్ఓ దగ్గర వీళ్ళు అప్రోచ్ అయ్యారా అంటే లేదు. ఎక్కడున్న స్థావరాలంటే ఎవరు ఐడెంటిఫై చేయలేదు. ఇది
యుఎస్ఏ అంటుంది వాళ్ళ దగ్గర అణ్వాస్త్రాలు ఉన్నాయి, ఇది ప్రపంచం మొత్తానికి వినాశకరము, ముందుకు పోయి అని చెప్పి చాలా డేంజర్ చెప్పి చెప్తుంది. స్టేట్మెంట్ ఇస్తున్నాడే కానీ ఐడెంటిఫై ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. సో ఇది ఏమవుతుందంటే ఒక అగ్రెసివ్ వార్గా తయారైపోతుంది మేడం. అగ్రెసివ్ వార్ అంటే ఎలాగా, నేను అతను చెప్పేశాడు, అతను ఒక పట్టుదలతో నేను బ్రిడ్జ్లు నాశనం చేస్తాను, అది నాశనం చేస్తాను, ఇది నాశనం చేస్తాను, వంతెనల్ని రహదారులు నాశనం చేస్తాను. ఇట్ ఇస్ టోటలీ రాంగ్. హూ ఆర్ యూ టు డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ది ఇరాన్? ఇరాన్తో దమ్ముంటే పోరాడు. టార్గెట్ చేయకూడదు మేడం. అప్పుడు దాన్ని టార్గెట్ చేయకూడదు. టార్గెట్ చేస్తే ఏమవుతుందంటే యుద్ధపరంగా ఒక యుద్ధ నీతి ఏమంటుందంటే, ఓకే నువ్వు సపోజ్ బ్రిడ్జిని నాశనం చేస్తే ఇతను వదులుతాడా? సేమ్ దీన్ని వాళ్ళ బ్రిడ్జిని వాళ్ళంతా నాశనం చేస్తాడు. ఇది ఏమవుతుంది, ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. పర్టికులర్లీ ఆ దేశం కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తుంది. ఇప్పుడు హర్మోజ్ జలసంధి ఎవరు పుట్టింది? హలో చెప్పండి అర్జున గారు, వినిపిస్తుంది, చెప్పండి. వీడియో కొంచెం ఓకే. సో హర్మోజ్ జలసంధి ఎవరి గుప్పెట్లో ఉంది? హర్మోజ్ జలసంధి మన ఇరాన్ గుప్పెట్లో ఉంది. ససేమిరా వాళ్ళు అంటున్నారు హర్మోజ్ జలసంధి నువ్వు తెరవాల్సిందే అని ఒక కట్టుదిట్టమైన కాబట్టి నిబంధనలు కడితే ఇది చేస్తున్నారు. వాళ్ళు ఇంకా అడమెంట్ అయిపోయి కూర్చున్నారు మేడం. బలవంతునికి అదే మొండివానికి నీ వీక్నెస్ ఎంత చూపించకపోతే అంత బలవంతుడు అయిపోతాడు ఆ మొండివాడు. ఇప్పుడు సేమ్ అలాగే జరుగుతుంది. ఏం చేస్తున్నాడు యుఎస్? నువ్వు హర్మోజ్ జలసంధి తెలవాలి, నాకు నాటో దేశాలు చేయకపోతే నాకు హెల్ప్ చేయడం లేదు, నాకు ఆ దేశాలు హెల్ప్ చేయడం. దట్ మీన్స్ యు ఆర్ డిస్క్లోజింగ్ యువర్ వీక్నెస్ టు ఇరాన్. అది తెలిసిపోయింది ఇరాన్కి యుఎస్ నష అంటే నరము పట్టుకున్నాడు. ఇప్పుడు హర్మోజ్ జలసంధి నేను తెరవను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. దాని నుంచి ఏమవుతుంది, పశ్చిమ దేశాలన్నీ మొత్తం వాళ్ళకి వచ్చి కాబట్టి ఇది పోదు, ఏది క్రూడ్ ఆయిల్ పోదు, గ్యాస్ పోదు. దానివల్ల కంప్లీట్ ప్రైజెస్ వచ్చి రైజ్ అవుతాయి. సో వ్యాపారేతర సంస్థలన్నీ కంపెనీ మూతపడితే ఊరికి నష్టం, దేశ ఆర్థికంగా దెబ్బతింటుంది. సో ఇవన్నీ ఇరాన్ ఆలోచించడం లేదు. ఏదైతే ఫోకస్ చేస్తున్నాడో ట్రంప్ ఏదైతే ఫోకస్ చేస్తున్నాడు, ఫస్ట్ వచ్చి మీ అది కూలుస్తాను, మీ ఇది కూలుస్తాను అని చెప్పాడు. అంతదాకా ఓకే. హర్మోజ్ జలసంధి మేడం, అతను ఇరాన్ ఇప్పటికీ చెప్పలా మేము హర్మోజ్ జలసంధి మేము మూసేస్తున్నామని చెప్పి చెప్పలా. హర్మోజ్ జలసంధి ప్రసక్తి తీసుకొచ్చింది ఎవరు? యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకొచ్చి ఇది చేసిండకూడదు. దానివల్ల ఇతను ఏమైపోయాడు ఇరాన్, దాని మీద మనం పట్టు బిగిస్తాం. ఆ పట్టు బిగించే ఇప్పుడు కూర్చున్నాడు. వీళ్ళు న్యాయంగా చేస్తున్నారు, అలాని కాదు. కాకపోతే మనకి ప్రపంచం మొత్తము ఇంక్లూడింగ్ కాకపోతే ఇండియా, మనకు కూడా కొంత నష్టమే వాటిల్తూ ఉంది. టుడే మనం వచ్చి ఫేస్ చేస్తున్నాము. కరెక్ట్ సమయంలో కాకపోతే మనకి గ్యాస్ దొరకడం లేదు, కరెక్ట్ సమయంలో కాకపోతే ఇదే అవుతుంది. మన దేశంలో కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. ముందుకు పోయి ఇంకా ప్రాబ్లం అవుతుంది. నేను అనుకుంటాను ఇప్పుడు బికాస్ ఆఫ్ అన్ని దేశాల్లో రేట్లు పెరిగిపోయాము. మేము పెట్రోల్ రేటు కానీ గ్యాస్ రేటు కానీ ప్లస్ వచ్చి డీజిల్ రేటు కానీ పెరిగిపోయాయి. నేను అనుకుంటున్నా, నాకంత రాజకీయం గురించి నాకంత తెలియదు, నేను అనుకుంటున్నా కేవలం బికాస్ ఆఫ్ ఓన్లీ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మరి క్రూడ్ ఆయిల్ మన పెట్రోల్ డీజిల్ ప్లస్ గ్యాస్ ధరలు పెంచుతారేమని చెప్పేసి నాకు డౌట్ అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్. కానీ మనకు కూడా ప్రాబ్లంగానే ఉంది కదా, వాళ్ళతో పాటు మనకు కూడా ప్రాబ్లం ఉంది. ఇది మనకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది. రేపు జరగబోయే విషయం ట్రంప్ ఏం చేయలేడు మేడం. ట్రంప్ ఏం చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే, ఏదైతే వీళ్ళు నాశనానికి కొత్త టార్గెట్గా ఎంచుకుంటారు, మేము దాన్ని ప్రాబ్లం చేస్తాం, దీనికి ప్రాబ్లం చెప్పేస్తే వీళ్ళు సేమ్ టార్గెట్లు వీళ్ళుగానే ఇచ్చేసుకుంటారు. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ చేయాలని చూసుకుంటే అంత హర్మోజ్కి వచ్చి దాని మీద దాడి జరిపి దాన్ని వచ్చి నాశనం చేయాల్సిందే. అది నాశనం చేస్తే ప్రపంచంలో వినాశనానికి కారణం అవుతుంది మేడం. ఎందుకంటే అక్కడ జలసంధి సపోజ్ నాశనం అయితే చాలా 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 ఏ షిప్పులు కానీ, ఈ క్రూడ్ ఆయిల్ షిప్ కానీ, కాకపోతే ఇది ఎరువుల షిప్లు కానీ, లేకపోతే గ్యాస్ షిప్లు కానీ అక్కడి నుంచి రావడానికి ఇది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక వంతెన ఉంది, వంతెన తెగిపోయింది. ఆ వంతెన తిరిగి నిర్మించేంత వరకు మనకి కష్టాలు తప్పవు. ఎవరు ఆ టైంలో వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఎవరు ఆలోచించారు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎవరు ఆలోచించారు?
వాళ్ళ దగ్గర కాకపోతే హీట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర హీట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరు? ఇరాన్ని చాలా 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 తక్కువ ఎస్టిమేట్ చేశాడు ఎవరు? ట్రంప్ అండ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఏంటి? ఇరాన్ని నాశనం చేయాలి వసంతే. ప్రతి ఒక్క చిన్న మేడం యాక్చువల్లీ కనీసం అంటే 5 కాకపోతే మెయిన్ లీడర్స్ 5 బిగ్ లీడర్స్ వచ్చి ఒక షిప్ ఒక వీళ్ళు పోగొట్టుకున్నారు మేడం. మెయిన్ దేశ నంబర్ 1 పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎలా వదులుతారు మేడం? వాళ్ళు వదలడం అంటే ఇంపాసిబుల్ మేడం. నన్ను అడిగితే మటుకు ఇరాన్ అయితే వదలదు. ఈ యుద్ధం అయితే కొనసాగిస్తుంది. ట్రంప్ ఒకటే ఒక ఇరాన్ వచ్చి ఒకే ఒక కండిషన్ పెడతాను మేడం. ఆ కండిషన్ ఏంటంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు చెప్పింది ఒకటే, ఓకే మేము యుద్ధం విరమిస్తాము ఒకే ఒక కండిషన్ తోటి. ఆ కండిషన్ ఒకే ఒక కండిషన్, స్ట్రాంగ్ కండిషన్. ఆ కండిషన్ ఏంటి? మీరు ముందుకు వచ్చి మా మీద దాడి చేయకూడదు, మీరు రాసి ఇవ్వాలి, ఒక ట్రెటీ అగ్రిమెంట్ చేసి మాకు ఇవ్వాలి. దీనికి ట్రంప్ ససైమీరా ఒప్పుకోడు మేడం. అతను పెత్తనం చలాయించాలి ఇజ్రాయిల్లో. ఎందుకంటే ఒక వీటో పవర్ ఉన్న కంట్రీ ఇరాన్ వచ్చి తన హస్తగతం ఇరాన్ మొత్తం హస్తగతం చేసుకోవాలని చెప్పి అతను ప్రయత్నిస్తున్నాడు. ఓకే, ఇది కాకపోతే అతనికి పెద్ద అవమానం, అతనికి రాజకీయ దీనికి వర్టికల్ పరంగా అతనికి పెద్ద ఇది అవుతుంది. యుఎన్ఓలో కాకపోతే అతనికి ఇది ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం, ముఖ్య విషయం చెప్పాల్సింది ఏమంటే మేడం, యాక్చువల్లీ ప్రతి ఒక్క దేశానికి, ఒక దేశం నుంచి ఇంకొక దేశం కొట్టి మనం యుద్ధం చేయాలంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది ఎప్పుడు స్థాపించారు అంటే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యుఎన్ఓని స్థాపించారు మేడం. అది మెయిన్ దాని ఇది ఏంటంటే చాలా చాలా దేశాలు దాంట్లో వచ్చి సభ్యత్వం పొందాయి. అందులో పర్మనెంట్ సభ్యత్వం వచ్చి ఈ వీటో పవర్ కంట్రీస్ వచ్చి 5 ఉన్నాయి, పర్మనెంట్ సభ్యత్వం వచ్చి కొన్ని దేశాలు ఉన్నాయి. మనకి ఇంతవరకు పర్మనెంట్ సభ్యత్వం ఇంతవరకు రాలేదు. దాంట్లో మెయిన్ ఇంపార్టెన్స్ ఏమంటే ఏ దేశమైనా ఇంకొక దేశం మీద దాడి చేసేటప్పుడు మనం యుఎన్ దగ్గర పర్మిషన్ తీసుకోలేమని. ఆ పర్మిషన్ ఎవరు తీసుకోవాలా? యుఎన్ ఎక్స్పెషల్లీ కాకపోతే దిస్ థింగ్ యుఎస్ ప్రెసిడెంట్ ఈజ్ ఓవర్ రూల్డ్ దట్ దిస్ థింగ్ కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్. చలో ఇరాన్ దగ్గర ఇది చేశాడు, కానీ ఇరాన్ ఇంత డ్యామేజ్ చేయాలని చెప్పేసి ఏ ప్రెసిడెంట్ అనుకోకూడదు మేడం అలాగా. ఎందుకంటే ఇరాన్ వచ్చి నాట్ ఓన్లీ ఒక లైక్ అగ్రికల్చర్ కంట్రీ కాదు, మంచి డెవలప్డ్ కంట్రీ. ఇట్స్ ఎ గల్ఫ్ కంట్రీ. అందులో క్రీమ్ ఏమంటే క్రూడ్ ఆయిల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, ఎరువులు వస్తాయి. చాలా కంప్లీట్ అక్కడ ప్రపంచ పెట్టుబడిదారులు మ్యాక్సిమం అక్కడ ఉన్నారు. అక్కడ కానీ గల్ఫ్ కంట్రీస్ లో మ్యాక్సిమం పెట్టుబడిదారులు అక్కడ ఉన్నారు. తన ఇరాన్ని నాశనం చేస్తూ ఆ పెట్టుబడిదారులను కూడా నాశనం చేస్తున్నారు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డ్యామేజ్ అయిపోతుంది మేడం. దీనివల్ల ప్రయోజనం ఏమని చెప్పు. రేపు ఇరాన్కి సపోజ్ నువ్వు డెడ్ లైన్ ఇచ్చావు అనుకో, ఎవరు యాజ్ ఎ ప్రెసిడెంట్, యాజ్ ఎ యుఎస్ ప్రెసిడెంట్ నువ్వు డెడ్ లైన్ ఇచ్చేస్తావు. ఇరాన్కి సపోర్ట్ లేననుకుంటున్నావా? చాలా మంది సపోర్ట్ వస్తున్నారు. ఇదే వీటో పవర్ కంట్రీస్ ఉన్నారు. మీరు ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఇట్ ఇస్ ట్రూ. ఇండైరెక్ట్లీ కాకపోతే దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ చైనా started to help the Iran. Indirectly the Russia, it is already started to help the Iran. So what you will do? అర్జున గారు, ఒకసారి రామ్మోహన్ గారితో కూడా మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ఇవాళ రాత్రికి డెడ్ లైన్ ముగిసే అవకాశం కూడా ఉంది. మాక్సిమం డెడ్ లైన్ ముగిసిపోతుంది. ఇరాన్ ఏమంటుందంటే ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, మేము ప్రపంచంలో ఎక్కడైనా సరే దాడులు చేసే సామర్థ్యం మాకుంది అని అంటుంది. ఇరాన్ ఖరాఖండిగా చెప్తోంది. మరి ఇంకొన్ని గంటల్లో ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశాలు ఉన్నాయి? యుద్ధం దిశగా వెళ్తుందా, లేక చర్చల దిశగా వెళ్తుందా, లేదా ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? అస్సలు ఉండవు. అందరం అద్దాల గదిలో కూర్చున్నాం. మన లోపలి నుంచి రాయి విసిరితే మన అద్దమే బయలుపోతుంది, అవతల నుంచి విసిరినా మన అద్దమే. అమెరికా అర్థం చేసుకోలేదు. అమెరికా అద్దాల గదిలో కూర్చున్నది. రాయి మొదలు విసిరింది ట్రంప్ కనుక గది బలిగిపోయింది. ఇప్పుడు అంత చాంబర్ లీక్ అవుతుంది. అదే జరుగుతుంది. ఇక 3వ ప్రపంచ యుద్ధం అంటారా? ఒక సామెత వెనకట ఒక మహానుభావుడు అన్నాడు, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియదు కానీ 4వ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్ళు రప్పలతో కొట్టుకుంటాం ఆదిమ సమాజంలో అని చెప్పిండు. అది అట్లా జరుగుతుంది. అదే 3వ ప్రపంచ యుద్ధం కాదు కానీ ఇట్లాంటి అణుయుద్ధం వస్తే మాత్రం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. దానికి ఎవరు అతిథులు కానంటున్నారు. అందుకని యుద్ధం రాదు. సరిగ్గా 10 రోజుల క్రితం ఇవాటి నుంచి 30 మార్చి నాడు ట్రంప్ ఒక భీషణ ప్రతిజ్ఞ చేసిండు. 10 రోజులు టైం ఇస్తున్నాం మీకు, మొదలు 6 రోజులు అన్నాడు, తర్వాత 10 అన్నాడు, 24 గంటలు అన్నాడు, సహించను క్షమించను అని ఎన్నోసార్లు మాట్లాడు. ఇప్పటికీ 10 గడువులు పెట్టిండు, అయిపోయింది. కానీ ఈ గడువు కూడా ఏమి కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ మానవహారాలు వాళ్ళు ఏర్పడుతున్నారు విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ లో. ఒకవేళ చంపితే ఎంతమంది చచ్చిపోతారో తెలియదు కనుక
అమెరికా ఇప్పటికే యుద్ధ నేరస్తుడి కింద, నిజంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిజంగా ఐక్యరాజ్య సమితికి దమ్ముంటే ఏం చేయాల్సిందంటే యుద్ధ నేరస్తునిగా ఖైదీగా చేయాలి అమెరికా అధ్యక్షుడు. ఇంకేం లేదు. నిజంగా చిన్న దేశ అధ్యక్షుడు ఇవ్వడం అయితే ఇప్పటికే అమెరికా పనిచేసింది. చూసినా వెనిజులా అధ్యక్షుని భార్యను అర్ధరాత్రి తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళు జైల్లో పెట్టలేదా? అట్లా ఈయన జైల్లో పెట్టారంట. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడికి ఏ కాంగ్రెస్ సాంక్షన్స్ లేవు, ఎలాంటి సాంక్షన్స్ లేవు, తన పార్టీలో కూడా వ్యతిరేకత ఉన్నది. కనుక ఇవాళ చేస్తున్న పని అమెరికా అధ్యక్షుడు పూర్తిగా యుద్ధ నేరస్తుడిగా పరిగణించాలి అమెరికా అధ్యక్షుడు. నెంబర్ 1. రెండోది అంటే ఇజ్రాయెల్ ఎట్లాగా తన ప్రజలను చేస్తున్నది. ఇక ఇరాన్ అంటారా, మొదటి నుంచి కూడా అసలు ఒప్పందాన్ని నుంచి దూరమైంది ఎవరు? అమెరికా కదా. నిజంగా చెప్పాలంటే ఇరాన్ ఒప్పందానికి వచ్చి కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది అమెరికా కదా. 2016లో 17 జనవరి నుంచి 21 దాకా అమెరికా అధ్యక్షుడిగా ఇదే ట్రంప్ ఉన్నాడు మొదటిసారి. 2018లో ఎలాంటి నోటీస్ లేకుండా మేము ఇరాన్ నుంచి ఒప్పందం నుంచి వైదొలుగుతున్నాము అని ప్రకటించింది మోడీ, మన ట్రంప్ కదా. చూసినా కదా. మరి ఇప్పుడేమో తగుదనమ్మా మీరు ఒప్పందానికి వస్తారా రారా అంటున్నారు. అంటే పోవడం మీ ఇష్టమే, రావడం మీ ఇష్టమేనా? అంటే మీరు ఏం చెప్తుంది మీరు ఆల్సిందేనా? అంటే బాల్ మీకి కోర్టులో ఉంటుందా, ఎప్పటికి కూడా మా కోర్టులో రావద్దా అని ఇరాన్ ఉంటుంది. అందుకని ఇరాన్ ఏముంటుందని మొండికి తెగేసి ఉన్నది. మీరు ఇరాన్ ఒకటే అంటుంది, నా సార్వభౌమాధికారం మీద మీరు పెత్తనం లేదు, తాత్కాలిక యుద్ధం ప్రకటన అంటే మీకు బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చుడే. అదే జరిగింది. జూన్ 12న పోయిన 2025లో యుద్ధం 12 రోజులు జరిగింది. జరిగిన తర్వాత 12 రోజుల తర్వాత యుద్ధం తర్వాత అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ యుద్ధ విరమణ ప్రకటించారు. నేను ఆనాడే చెప్పాను, ఒక ఆర్టికల్ కూడా రాశాను, ఇది కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు. అమెరికా వ్యూహాత్మకంగా యుద్ధ విరమణ చేసింది కానీ ఎప్పుడైనా ఈ బాంబు బ్లాస్ట్ పేలుతుందన్న. కానీ అది ఎంత టైం పట్టిందంటే అదొక 6 నెలలు, ఇది ఒక 2 నెలలు. ఫిబ్రవరి 1 కనుక ఇది నెల, 6-7 నెలల తర్వాత ఫిబ్రవరి 28 నాడు చాలా వ్యూహాత్మకంగా దాడి చేసింది. అమెరికా శక్తి కూడా తక్కువేం కాదు. నిజంగా ఈ 6 నెలలు వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళ మొత్తం వెబ్సైట్లన్నీ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆఖరికి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా స్వాధీనం ఒక రకంగా వాళ్ళ అధీనం తెచ్చుకొని అంతకు ముందే అలీ ఖమైనీ వాళ్ళ అనునాయనం దగ్గర వాళ్ళందరినీ చంపేసుకుంటూ వచ్చారు. దగ్గర వాళ్ళందరినీ చివరికి ఒకటే రోజు 44 మందిని మట్టు పెట్టే ప్రయత్నం చేశారు. ఫిబ్రవరి 28, 2026 ఒక్కటే రోజు మాత్రమే విజయం వైపు పయనించింది అమెరికా. ఈ తెల్లవారి నుంచి ఓడిపోతూనే ఉంది. ఎప్పుడైనా మీరు శశికళ గారు ఎప్పుడైనా చూస్తే రాజుల కాలంలో యుద్ధాలు చూస్తే రణమో శరణమో అనేది ఉండేది. రణమో శరణం అంటే రాజు చచ్చిపోయింది అనుకోండి, ఈ శరణమే, మిగతా వాళ్ళందరినీ జనానాతో సహా వాళ్ళు పట్టుకుపోయేవాళ్ళు. రణం అయితే రాజు చచ్చిపోయేదాకా కొట్లాడేవాడు. రాజు చచ్చిపోయిన దాకా యుద్ధం ఉండకపోయింది, యుద్ధం ముగిసేది. ఇక్కడ అట్లా కాదు. ఇరాన్ ఎట్లా అంటే వికేంద్రీకృత సిద్ధాంతం ప్రకారం అలీ ఖమైనీ చనిపోయినాక వెంటనే ముస్తఫా ఖమైనీ కూడా ఇప్పుడు బతుకున్నాడా లేడా, లేకపోతే ఉంటే కూడా అనారోగ్యంతో ఉన్నాడు, మెదడు చితికిపోయింది, మొత్తం మీద లేవలేని స్థితిలో ఉంది అంటున్నారు. కానీ తన పేరు మీద ప్రకటనలు వస్తున్నాయి, తన పేరు మీద యుద్ధాలు వస్తున్నాయి. కానీ ఇరాన్ లో ఒక ప్రత్యేకత ఏంటంటే అది వికేంద్రీకరణలో సుప్రీం లీడర్ ఒక్కడే ఉన్నా చచ్చిపోయినా కూడా మిగతా వాళ్ళందరూ యాక్టివ్గా ఉంటున్నారు ఎప్పటికప్పుడు. ఆఖరికి గెరిల్లా యుద్ధంలో మొన్న చూసాం, ఇది మన అమెరికా 2 విమానాలు అమెరికా విమానాలు కూల్చేస్తే 2 పైలట్ కింద పడిపోతే ఒకరిని రక్షించుకున్నారు. ఇంకో పైలట్ కోసం అక్కడి గెరిల్లా యోధులు ప్రయత్నం చేస్తున్నారు చూసాం. కానీ విషాదం ఏంది శశికళ గారు ఈ మొత్తం చూస్తే చాలా దుర్మార్గం ఏంటంటే పిల్లలు చనిపోతున్నారు, చాలా అమాయకమైన పిల్లలు చనిపోతున్నారు. 186 మంది పిల్లలు, 160 మంది పిల్లలు, దాదాపు 20 మంది టీచర్లు ఫస్ట్ దాంట్లో చనిపోయారు ఫిబ్రవరి 25 నాడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ వేసిన దాంతో. ఆ తర్వాత చూడండి ఇప్పటికీ వందలాది మంది పిల్లలు బలవుతున్నారు. వాళ్ళు ఏం నేరం చేసిందని వాళ్ళకి శిక్ష. ఏ యుద్ధమైన శశిరేఖ్ గారు 3 వర్గాలు నష్టపోతాయి. ఒకటి పిల్లలు, తర్వాత వృద్ధులు, మూడోది మహిళలు, 3 నష్టపోతారు. పరిగెత్తేవాడు పరిగెత్తాడు. కానీ జరిగేది ఏంటంటే యుద్ధం ఏమీ రాదు, 3వ ప్రపంచ యుద్ధం అంతకంటే రాదు. కానీ ఈ ట్రంప్ ప్రేలాపనలు ఇట్లాగే పేలుతూనే ఉంటాడు. క్షమించను సహించను అన్నాడు కూడా ఇంకొక మళ్ళీ గడువు పెడతారు చూడండి. అంటే ఓడిపోయేవాడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా అదే జరుగుతున్నది. ఇంతకుముందు అర్జున గారు చెప్పిన దానికి కొనసాగి ఇంకో 2 విషయాలు చెప్తాను. ఒకనాడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ వచ్చింది. అది 25 ఏళ్లకే ముసలిది అయిపోయింది. ఎందుకంటే 41 నుంచి మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. 25 ఏళ్ళు అయిపోయిన తర్వాత ముసలిది అయిపోయిందని చెప్పి నేను లీగ్ ఆఫ్ నేషన్స్ రద్దు చేసి ఆనాడు యుఎన్ ఐక్యరాజ్య సమితిని తెచ్చుకున్నాను. అది 80 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వచ్చి 45లో వచ్చిందంటే చూడండి 80 ఏళ్ళు అయింది. 80 ఏళ్ల తర్వాత ఇంకా బతికుందా లేదా అంటే అమెరికా లాంటి దేశాలు, రష్యా తక్కువైంది, చైనా తక్కువైంది, వీళ్ళ తోడే అందరూ తోడదొంగల వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేసిండ్రు, అసలు పనికి రాకుండా చేసిండ్రు ఐక్యరాజ్య సమితిని. దానికి ప్రధానమైన కారణం అమెరికానే అంటున్నాడు. అమెరికా ఈ వ్యవస్థను గౌరవించలేదు. యుఎన్ గౌరవించిందా? ఏనాడైనా WHO కరోనా పీరియడ్ లో WHOని గౌరవించింది. WHO మీద అనవసర ఆరోపణ చేసి
చైనా చెప్పినట్టు వింటుందని ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వం WHO కొన్నది. భద్రతా మండలిని గౌరవిస్తుందా? ఇంతకుముందు అర్జున గారు చెప్పినట్టు యుద్ధం చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఏ సాంక్షన్స్ లేకుండా, ఏ పర్మిషన్ లేకుండా యుద్ధం మొదలుపెట్టినంటే ఫస్ట్ యుద్ధ నేరస్తుడు ట్రంప్. ఇంకో మాట, అమెరికా ఇప్పుడంటే ట్రంప్ ఉన్నాడు, ఏ అధ్యక్షుడు ఉన్నా మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే బాపతి కాపి ఏం లేదు. ఎవరు తక్కువేం కాదు. ట్రంప్ అనేవాడు మాంసం తినేవాడు బొనుకెళ్ళి మెడలో వేసుకున్నట్టు వేసుకుంటున్నారు అంతే. ఓడాబాడా ట్రంప్ అని కూడా రాసిన ఆయన మీద ఆర్టికల్ ఒకటి. ఏమంటానంటే ట్రంప్ చేసే చర్యలు ఏవైతున్నాయి ఇప్పుడు, ఒకనాడు ఆ పాత అధ్యక్షుడి నుంచి ఇప్పటిదాకా కూడా ఏ యుద్ధమైనా గెలిచిండ్రా? అర్జున గారు బాగా తెలుసు. కంబోడియా యుద్ధం నుంచి తీసుకుందాం. మొన్నటికి మన ఆఫ్ఘనిస్తాన్ లో 2 దశాబ్దాల పాటు అక్కడ ఉండి తిష్ట వేసి ఏమి చేయలేక ఆఖరికి క్షిపణులను అక్కడ పాత యుద్ధ టాంకులను విడిచిపెట్టి మరి పారిపోయి వచ్చాడు కదా, చూసినాం కదా మనం. అంతకుముందు రష్యా 30 ఏళ్ళు నుండి అదే పని చేసిన ఆఫ్ఘనిస్తాన్ నుంచి 20 ఏళ్ళ తర్వాత పలాయన నుంచి తెగించింది ఇవాళ మనకి అమెరికా. చూస్తున్నారు, రేపు కూడా అదే అంటున్నాను. ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు ఇరాక్ మీద ఆరోపణ చేసి గతంలో సద్దాం హుసేన్ చంపేదాకా ఉన్నారు కదా, ఒక్కట రుజువు చేయగలిగిందా? అణుబాంబులు తయారు చేస్తున్నారు, సేమ్ ఇదే ఆరోపణ వాళ్ళ మీద చేసిండ్రు. ఇప్పటికి వాటికి కూడా ఇరాక్ మీద తాము చేసిన ఆరోపణలు ఒక్కటి రుజువు చేయకపోయింది కదా అమెరికా. ఇక్కడ కూడా అంతే అంటున్నాడు. అసలు ఎవరి హక్కు వాళ్ళది? మీ 9 దేశాలు లీగల్ గా, ఇంకో 4-5 దేశాలు ఇల్లీగల్ గా అణుశక్తిని ఉపయోగించుకొని లోక కళ్యాణం వాడుకుంటా అంటే ఎవరు తప్పడతారు? మరి అమెరికా దగ్గర ఎందుకు ఉండాలి అణ్వాయుధాలు? ఇరాన్ దగ్గర ఎందుకు ఉండదు? ఉంటే అందరి దగ్గర ఉండాలి. లేకపోతే వాడి శక్తి తయారు చేసుకుంటున్నాడు, మీకు లేని దాన్ని వారికి ఎందుకు అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏమైతుందంటే ఇరాన్ గట్టిగా నిలబడింది. రెండోది కూడా ఆపుతా అంటుంది. ఇరాన్ ఇప్పటికి కూడా ఏమంటుందంటే 3 కోరికలు కోరుతుంది. అయ్యా మా దేశ సార్వభౌమతను గౌరవించండి. 45 రోజులు, 10 రోజులు, 15 రోజులు యుద్ధం ఏమైనా అవసరం లేదు, యుద్ధానికి మీరు డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరం లేదు, మా తెరువు మీరు రాకుండా ఉంటే చాలు అంటారు. రెండోది హార్మోజ్ జలస్ అనేది నేషనలైజ్ చేసిన మాదే, మీకు సంబంధం లేదంటుంది. 2 నిజమే కదా. ఎవరి దగ్గరకు పోయి భౌగోళికంగా పోయి అక్కడ దెబ్బతీస్తా అంటే ఎవడైనా నా ఇంటి ముందరికి వచ్చి నా వాకిట్లోకి వచ్చి నేను దెబ్బతీస్తా అంటే ఎవడైనా ఆహ్వానం దెబ్బతింటుందా లేదా? ఇంకో మాట చెప్తున్నాను, ఇరాన్ సైనిక శక్తిని తక్కువ అంచనా వేసింది. CIA కానీ వీళ్ళందరూ ఏం చేసారో అర్థం కావడం లేదు, కానీ వీళ్ళందరూ సలహాలు ఇచ్చిందని దాన్ని పాటించలేదు అని ఒక ఆరోపణ అమెరికా అధ్యక్షుడి మీద. ఎందుకంటే ఇరాన్ చాలా శక్తివంతమైన దేశం, దాన్ని తిరుగుబోవద్దని కొందరు చెప్పొచ్చు. గతంలో కూడా మనకు భారతంలో కూడా మీకు విదుర నీతి అని ఉంటుంది. విదురుడు చెప్తాడు, యుద్ధం వద్దు, శాంతి వద్దు, అనవసరంగా నీ పిల్లలే వాళ్ళు నీ తమ్ముని కొడుకు, వీళ్ళేమో నీ పిల్లలు ఎందుకు అని చెప్పి విందే. ధృతరాష్ట్రుడు వెనకపోతే ఏమైంది? మనకు సంగ్రామం జరిగింది, కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, అందరు నష్టపోయినాం. ఒక్క బొంతితో ఒక్కడే ధర్మరాజు పోయిన పైకి. అందుకని ఏమంటానంటే ఆనాడికి ఈనాడికి యుద్ధం వద్దు అని సలహాలు పెడచవని పెట్టేవాడు ఇప్పుడు నష్టపోయినట్టున్నాడు. అందుకని చూడండి, ఇరాన్ ఎంత తక్కువ అంచనా వేసిందంటే 2000 కిలోమీటర్లు కాకుండా దాటి వీళ్ళ క్షిపణులు పోవనుకున్నారు అమెరికా. డిగో గార్షియా వారు చెప్పారు 3800 4000 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇరాన్ నుంచి. 4000 కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా మీద దాడి చేయగలిగిందా కదా ఇరాన్ క్షిపణులు? చూసినాం కదా మనం. అందుకని వాళ్ళేమో ఖరీదైన యుద్ధం చేస్తున్నారు, వీళ్ళు తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తున్నారు. ఒక పద్యం ఉంది మనకి, కుంజర యోధంబు వచ్చి అని. దోమ ఏనుగు తొండలు దోస్తే ఏమైతే దోమ ఏనుగు అల్లాలు ఆడుతుంది. ఏనుగేమో ఇవాళ గుర్తు కూడా వాళ్ళది అదే, రిపబ్లిక్ వెళ్ళది. ఏనుగేమో అక్కడ మనకు రిపబ్లిక్ వెళ్ళది అధ్యక్షుడిది. ట్రంప్ గుర్తు ఏనుగులాగా ఆయన ఉంటే దోమలాగా లోపల తొండల్లోకి వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు ఇరాన్ ప్రజలు, ఇరాన్ ప్రభుత్వం. కనుక ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు ఏం చేయాలంటే గౌరవప్రదంగా వెనుకకు తీసుకోవాలి. అదే సమస్య వస్తుంది. విడ్రా ఎట్లా చేసుకోవాలని తెలుస్తలేదు. నేను మొదటి నుంచి అంటున్నాను, యుద్ధం ఎవరైనా మొదలు పెడతారు, యుద్ధం ఎట్లా ముగించే క్రమం కావాలి, యుద్ధంలో వినాశనం తప్పదు. కనుక ఇవాళ యుద్ధాన్ని ఎట్లా గౌరవప్రదంగా ముగించాలో ఆయనకు తోస్తలేదు అమెరికా అధ్యక్షుడికి అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటికే చాలా చేసిండు. ఒక రష్యాను పుతిన్ బతిమలాడిండు, చూసినాం గతంలో 20 రోజుల క్రితమే. పుతిన్ బతిమలాడి ఏదైనా సరే యుద్ధం ఆపండి అని. కానీ రష్యా మీద అప్పటిదాకా ఎంత విర్రవీగలు చూసినాం కదా మనం. కనుక ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం ఏంటంటే మొదలు పెట్టినాం ఏమన్నా కానీ ముగిద్దాం అనుకుంటున్నాడు. ముగిద్దామంటే ఎట్లా ముగించాలని తెలుస్తలేదు. కనుక ఇప్పుడైనా సరే నా ఉద్దేశం ఏంటంటే అగ్రరాజ్యాలని కూర్చొని ఒక పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను చిన్న ఆశ అంటున్నాను, చీకట్లో చిన్న దీపం రిటర్న్ చేస్తున్న ఆలోచన ఏదైనా ఉందో దాన్ని కొంచెం పొడిగిస్తే మంచిదని. రెండోది కూడా ఏంటంటే ఈ గల్ఫ్ దేశాలు కూడా ఒక దారికి రావాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇరాన్ ఇంకా శత్రువుగా భావిస్తే ఖచ్చితంగా గల్ఫ్ దేశాలు తమ నాశనాన్ని తామే కొని తీసుకునే ప్రయత్నం అనుకున్నాడు. దుబాయ్లో ఒక ధనవంతుడు శశిరేఖ్ గారు ఒక మాట అన్నాడు అమాయకంగా. ఏమన్నాడంటే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధాల్లో మేము ఎందుకు బలి కావాలన్నాడు. నేను దానికి సమాధానం చెప్పినా, మీరు ఎందుకు బలి అవుతున్నారంటే అమెరికా యుద్ధ స్థావరాలు, అమెరికా సైనిక స్థావరాలు మీ దేశంలో పెట్టుకున్న మీ ప్రభుత్వం తప్పు, అందుకని మీరు నష్టపోతున్నారు.
చూసాం కదా మనం. దుబాయ్ అనేది భూలోక స్వర్గం. ఇవాళ ఆఖరికి పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా చాలా మంది అక్కడికి పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏమి ధమాలు కూలిపోయింది, ఎందుకు కూలిపోయింది? భూలోక స్వర్గం అనుకుంటున్న దుబాయ్ లో ఇవాళ రియల్ ఎస్టేట్ కూలిపోవడం కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయి చూస్తున్నాం. కనుక ప్రపంచం అంతా ఈ యుద్ధం వల్ల నష్టపోతున్నది. ఏ యుద్ధమైనా ప్రపంచం నష్టపోతుంది. ఎందుకంటే మనం చూడండి, వ్యవసాయ ఉత్పత్తులు నష్టపోతున్నాం. ఇవాళ అరటి పండ్ల ధర పడిపోయింది, దాంతో పాటు రొయ్యల ధర పడిపోయింది, ఉల్లిగడ్డ ధర పడిపోయింది. చూస్తున్నాం మనం. ఎగుమతులు లేకుంటే ఎగుమతులు చేయడానికి బయటకు పోవాలి కదా, అది ఒకటి అయింది. రెండోది, అమెరికా అధ్యక్షుడు రెండు పెద్ద తప్పులు ఏం చేసిందంటే, ఒకటి సుంకాల యుద్ధం. సుంకాల యుద్ధంలో తన మిత్రపక్షాలను కోల్పోయిండు, ఇటుపక్క తన దేశస్తుల నుంచి కూడా వ్యతిరేకత ఒకటి. తాగేవాడు కడతాడు తాళ్ల పండు అన్నట్టు సుంకాల పెంపు వాళ్ళు ఏమైంది, అమెరికా ప్రజలు నష్టపోయినారు. సుంకాలు కట్టేవాడు ఎవడు, వినియోగదారుడు ఎవడు? ఒక్క మనకు ఇక్కడి నుంచి పోయిన ఇండియన్సే కాదు కదా, అక్కడ ఉన్న 35 కోట్ల మంది మీద పడుతుంది కదా, అమెరికాలో 30-35 కోట్ల మీద పడుతుంది కదా. మరి అటువంటి సుంకాల యుద్ధం వల్ల మన మీద ఏమో కక్ష సాధింపు అనుకున్నాడు, కానీ తన మీదే కక్ష సాధింపోయింది, తన ప్రజల మీదే అయింది. రెండవ యుద్ధం సుంకాల యుద్ధం ఒకటి, అవసరం లేని యుద్ధాలు చేయడం వల్ల కూడా వస్తున్న సమస్య. అందుకని ఇప్పటి వరకు అమెరికా ఏ యుద్ధంలో గెలవలేదు, ఈ యుద్ధంలో కూడా గెలవదు. గౌరవప్రదంగా వెనుక్కుపోయే మార్గం కనపడక అవాకులు చెవాకులు పేలుతున్నాడు. మీరు అన్నట్టు రేపటికల్లా జరిగేది ఏమీ లేదు. అప్పుడెప్పుడు స్కైలాబ్ పడితే ఏమవుతుంది, ఇంకేదో అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఏమైంది అన్నారు కదా, అటువంటి ఊహే వాళ్ళు ఏమి జరగదంటున్నాడు. కాకపోతే ఇరాన్ నష్టపరుస్తాడు, ఇరాన్ మాత్రం చాలా నష్టపరుస్తాడు. ఒకవేళ పౌర ఆవాసాల మీద కానీ లేకపోతే డీసాలిడేషన్ ఇది పాయింట్, ముఖ్యమైన పాయింట్. డీసాలిటేషన్ ప్లాంట్ల మీద దాడి చేస్తే నీటి కొరత వస్తుంది. అంతకంటే ముందే ఇరాన్ రెడీ ఉన్నది. వాళ్ళు ఒక్కటేస్తే వీళ్ళు పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం దుబాయ్ మనం ఆ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అన్ని డీసాలిటేషన్ ప్లాంట్ల మీద నిఘా పెట్టిండ్రు. దాని కారణం ఏంటంటే నిఘాకున్నంత వాళ్ళకు ఇరాన్ కు శక్తివంతమైన సాధనాలు లేకపోవచ్చు, కానీ ఆ సాధనాలు ఎవరు అందిస్తున్నారంటే వాళ్ళ చైనా నిఘా సంస్థ. అమ్మాయి మొత్తం గూగుల్ మ్యాప్ ఎట్లా ఇస్తుందంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తే మీకు ఎట్లా చేయొచ్చు, ఏ క్షేపణ ఎక్కడ దాడి చేయొచ్చు అని చెప్పి ఇవాళ ఆ చైనా సాంకేతికంగా సహాయపడుతుంది, రష్యా కూడా సాంకేతికంగా సహాయపడుతుంది. రష్యా చైనా ఈ రెండు ఇరాన్ పట్ల ఉండడం వల్ల తెలుగులో ఒక సామెత ఉంది, ముఖ్యంగా తెలంగాణలో పటేల్ పట్టువారి వ్యవస్థ ఉండే. పటేల్ పట్టువారి నా పట్ల ఉంటే ఎట్లెట్లా కొడతారో కొట్టరా మగడ అని ఒక ఆమె దట్ట. అది సామెత, నేను ఆడవాళ్ళను కించపరచడానికి కాన్ఫ్లిక్ట్ అంటే. అట్లా అమెరికా వ్యతిరేకంగా రష్యా చైనా ఇవాళ ఇరాన్కు మద్దతిస్తున్నంత కాలం ఇరాన్ ఏం చేయలేడు. ఇరాన్కు మద్దతిస్తున్నంత కాలం అంటే ఆ రెండింటితో నడుస్తలేదు. ఇరాన్ మొండి ధైర్యము, తన ప్రజలను 12 ఏళ్ల పిల్లలను కూడా ముందు యుద్ధంలో తీసుకురావడం దీని వల్ల వస్తుంది. కానీ అంతిమంగా విషాదం ఏంటంటే, మొత్తం యుద్ధంలో విషాదం ఏంటంటే చిన్న పిల్లలు, మహిళలు చాలా మంది నష్టపోతే చనిపోతున్నారు. గంటకు మనకు లెబనాన్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్, గంటకు ఒక చిన్న పిల్లవాడు చనిపోతున్నారు, పిల్లలు అమ్మాయి చనిపోతున్నారు. ఎంత విషాదం చెప్పండి. వారి భవిష్యత్తు ఏం కావాలి, భయంగా బతుకుతూ ఇట్లాంటి వాతావరణంలో పెరిగితే రేపు ఇరాన్ లో ఉన్న పిల్లలు కూడా తీవ్రవాదం తయారు కాకపోతే ఏమైందంటే, తీవ్రవాదం క్యాంప్ వచ్చి ఒక ముచ్చట చెప్పి ముగిస్తాను నేను. తీవ్రవాదం అంటే హెజ్బుల్లా, పోతే ఇట్లాంటి వాటి అన్నిటి కూడా ఇరాన్ సొంతంగా దేశంలో కాక గల్ఫ్ కంట్రీస్ మీద కానీ, పక్కనున్న ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్కు వ్యతిరేకమైన దేశాల మీద కానీ, ఇజ్రాయెల్కు అనుకూలమైన దేశాల మీద కానీ ఈ మన తీవ్రవాద సంస్థలు ప్రోత్సహిస్తున్న ఇరాన్ తన ఇంటా బయట కూడా ఖచ్చితంగా బలంగా ఉన్నది. ఈ బలమైన ఇరాన్ దేశాన్ని ఇవాళ ట్రంప్ ఏమీ చేయలేడు. ఆయన ప్రేలాపనలు పిచ్చి ప్రేలాపనలు మిగిలిపోతాయి. నేను ఇంకో మాట ఎప్పటికీ చెప్తుంటాను, కేఏ పాల్ నాకు మిత్రుడే, నాకు శత్రువు ఏం కాదు. కేఏ పాల్ ఎంతనో ట్రంప్ కూడా అంతే అంటున్నాడు. కేఏ పాల్ ఏం మాట్లాడినా ఏం కాదమ్మా, నష్టం ఏం కాదు, నవ్వుకుంటా ఊరుకుంటాం, మన ప్రెస్ లో మన మీడియా కూడా ఎవరు రాసుకుంటాం ఆయన ఇట్లా అని చెప్పి. కానీ ట్రంప్ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు కదా, కేఏ పాల్ లాగా మాట్లాడితే ఎట్లా? బాధ్యతాయుతమైన అమెరికా అధ్యక్షుడిగా, ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నవాడు పూర్తిగా చిల్లర కూతలు, పిచ్చి కూతలు కూసి ఇవాళ మాట్లాడుతున్నాడు. తప్పు అది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాడు. అంటే చేతగాని వాడికి మాట్లాడకపో కనుక చేతగాని తనతో చేస్తున్నాడు. చివరికి యుద్ధం ఆగాలని మన అందరికీ. గారు అర్జున గారితో మాట్లాడదాం. అర్జున గారు, ఇందాక రామ్మోహన్ గారు, ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది, అమెరికా ఒక క్షిపణి వేస్తే ఇరాన్ 10 క్షిపణులు వేసే సామర్థ్యం ఇరాన్ దగ్గర ఉంది, అమెరికా ఏం చేయలేదు అని. అమెరికా డ్రోన్లను కూల్చేస్తామని ఇరాన్ సవాల్ చేస్తోంది. నిజంగానే ఇరాన్ దగ్గర అంతటి రక్షణ వ్యవస్థ ఉంది అంటారా? మేడం, ఇంత క్రితం నేను చెప్పాను మేడం, యాక్చువల్లీ ఒక మండి వాడి దగ్గర మేడం మండి పట్టుదల అనేది ఒక అస్త్రం ఉంటుంది మేడం. పట్టుదల అనేది దాన్ని మనము ఒక పాజిటివ్ మేనర్గానే తీసుకోవాలి. ఎస్పెషలీ ఇలాంటి సిచ్యుయేషన్లో ట్రంప్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇరాన్ వచ్చి తక్కువ అండర్ ఎస్టిమేట్ చేశాడు మేడం.
చాలా తక్కువ అంచనా వేశాడు. ట్రంప్ తను అనుకున్నాడు ఇరాన్ని ఇరాన్ని జయించాలంటే ఒక ఇజ్రాయెల్ చాలు, నేను నుంచి పైనుంచి సపోర్ట్ చేస్తానని చెప్పేసి అనే ఆ విషయంలో అనుకున్నాడు. కానీ ఇరాన్ అలాది కాదు. వ్యక్తిగతంగా ఇరాన్ చాలా చాలా శక్తివంతమైన దేశం. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ అనుకున్నట్టుగా ట్రంప్ చేతుల్లో లేదు మేడం. యుద్ధం ఆపేయగల శక్తి ట్రంప్ చేతుల్లో లేదు, వేరే ఏ దేశాలలో లేదు. కేవలం 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 ఇరాన్ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? న్యాయపరంగా ఒకటే మాట అడుగుతున్నారు. ట్రిబ్యునల్ దాకా వస్తే, మీరు అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానం చెప్తాను తర్వాత. ట్రిబ్యునల్ దాకా వచ్చింది వాట్స్ కాల్డ్ వాళ్ళ కండిషన్ ఏంటి? ఒకటే ఒక కండిషన్ మేడం. మిగతా కండిషన్లు వచ్చి వాళ్ళు స్ట్రాంగ్ గా తీసుకోవడం లేదు. ఒక కండిషన్ ఏమంటున్నారంటే, మేము యుద్ధం ముగించడానికి, మేము సీజ్ ఫైర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాకపోతే మా కండిషన్ ఏంటంటే, దీని తర్వాత యుఎస్ మా మీద ఎప్పుడు కానీ దాడి చేయకూడదు. ఒక ట్రీటీ మాకు రాసి ఇవ్వాలి, ట్రీటీ. సో అది రాసి ఇవ్వదు మేడం. యుఎస్ ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఎవరు? ట్రంప్. నేనేంటి ఒక చిన్న దేశమైన కాకపోతే ఇరాన్ని కాకపోతే ఇది వాట్స్ కాల్డ్ హస్తగతం ఎందుకు చేసుకోవడం లేదని చెప్పేసి ఒక చిన్న అతనికి వచ్చి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయిపోయింది అనమాట. ఒక ప్రాబ్లం అయిపోయింది అతనికి. ఎలాగైనా కాకపోతే ఇరాన్ ఓడించాలని చెప్పేసి. ఓడించేటప్పుడు అతని చేతుల్లో లేదు మేడం. ఇరాన్ని శక్తివంతంగా తయారు చేసింది ఎవరు? యుఎస్ఏ చేసింది మేడం, ఎవరు కాదు. ఇరాన్ని ఇంత శక్తివంతంగా తయారు చేసింది కేవలం కేవలం యుఎస్. ఇవాళ ఇరాన్ చెప్పింది కరెక్ట్గా చెప్తా ఉంది. ఇరాన్ ఒక మిజైల్ టార్గెట్ చేస్తే, సారీ యుఎస్ ఒక మిజైల్ టార్గెట్ చేస్తే ఇరాన్ పైన మేము 10 మిజైల్ పంపిస్తామని చెప్తున్నారు. దీనికి నేను సమాధానం ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను మేడం. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు చాలా ఉన్నాయి మేడం, లేదు, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. వాళ్ళ దగ్గర డ్రోన్స్ కానీ మిజైల్స్ వెపన్స్ కానీ చాలా ఉన్నాయి. ప్రపంచానికి వాళ్ళు చూపల. ఇలాంటిది ఏదో ముందు జాగ్రత్త పడి వాళ్ళంతా మొత్తం వాళ్ళ దగ్గర. ఇన్ అడిషన్ ఇది కాక పెద్ద 2 వీటో దేశాలు అతనికి వచ్చి ఇరాన్ దేశానికి వచ్చి సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఈ సంపద చాలా ఉంది కదా, అణ్వాయుధాల సంపద, ఆయుధాల సంపద చాలా ఉంది రష్యా దగ్గర. కానీ మొన్న డ్రోన్స్ అన్ని పంపించింది మ్యాక్సిమం వచ్చి, యాక్చువల్లీ ఇండైరెక్ట్గా చెప్పాలంటే మ్యాక్సిమం ఆ దేశాలకు వీళ్ళకి ఇది చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేయడం ఇంటికి ప్రపంచం మొత్తం తెలుసు మేడం. ఒకటి ట్రంప్ చేస్తున్నది తప్పు 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 అని తెలుసు. ట్రంప్ తన వ్యక్తిగతంగా తీసుకుని ఇది ఎస్పెషల్లీ ఈ యుద్ధం అతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాడు. అతని దేశ ప్రజలు దీనికి వచ్చి సమ్మతించడం లేదు. ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలు సమ్మతించడం, ఏదో కొద్ది దేశం బ్రిటన్ సపోర్ట్ చేసింది అతనికి. విటో పవర్ కంట్రీస్లో కేవలం బ్రిటన్ సపోర్ట్ చేసింది అంతే. మిగతా 3 కంట్రీలు, ఫ్రాన్స్ కానీ లేకపోతే ఇది వాట్స్ కాల్డ్ చైనా కానీ రష్యా కానీ సపోర్ట్ చేయలేదు మేడం. వద్దు, ఎందుకంటే మిగతా దేశం ఇట్స్ ఓకే. ఇప్పుడు రష్యా దీని మీద దాడి చేస్తూ ఉంది, ఏది ఉక్రెయిన్. లాస్ట్ మోర్ దాన్ 2.5 years 3 years అవుతా ఉంది. దాని నుంచి ప్రపంచానికి నష్టమే కాలేదు కదా మేడం. చలో వాళ్ళు కొట్లాడండి. కానీ గల్ఫ్ దేశం అలాంటిది కాదు. అదే గల్ఫ్ దేశం నుంచి మనకు చూడు క్రూడ్ ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, లేకపోతే ఎరువులు కానీ అక్కడి నుంచే మెయిన్ ఈవెన్ గోల్డ్ ఆల్సో అక్కడి నుంచే మనకి అవుతా ఉందా? సో దాన్ని మనం ఆ దృష్టి మూలంగా మనం వచ్చి నష్టపోతున్నాము. కేవలం తను అదే చెప్పేలా ఏదో ఒక ప్రాబ్లం చూడండి మేడం. కొవ్వొత్తి తను అనుకుంటుంది మొత్తం దీపం ఇస్తుంది, కానీ తను అరిగిపోతూ ఉంటుంది, క్షణానికి అరిగిపోతూ ఉంటుంది. అలాగైంది ఇప్పుడు యుఎస్. అతను అనుకుంటున్నాడు నేను ప్రపంచం మొత్తానికి వచ్చి వెలుగునిస్తున్నాను అని చెప్పేసి. ఓకే, అంతదాకా ఓకే, కానీ క్షీణించిపోతున్నాడు. అది కేవలం ఇరాన్ యుద్ధం మూలంగా అతని స్థితిగతులు, అతను వచ్చి కెపాసిటీ, అతను వచ్చి వాట్స్ కాల్డ్ ప్రెస్టేజ్, అతని ఇమేజ్, అతని స్టేటస్ అంతా మొత్తం ఆల్రెడీ దిగజారిపోయింది మేడం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అల్టిమేటం అంటే ఏంటి తెలుసా? అల్టిమేటం వచ్చి వార్ను ఆపగలిగే శక్తి కేవలం 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 ఇరాన్ చేతుల్లో ఉంది. ట్రంప్ చేతుల్లో ఎప్పుడ లేనే లేదు. ఏ దేశాల్లో లేదు. ఏ దేశం మాట వినటం లేదు ఇరాన్. ఎందుకంటే అంత డ్యామేజ్ చేశారన్నమాట వాళ్ళని. దేశ ప్రెసిడెంట్ని చంపడం, దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ వీళ్ళని చంపడం. ఏదో ఇక్కడ ఇండియన్ ఓషియన్లో కాకపోతే వార్షిప్ ఉంటే దాన్ని వచ్చి కాకపోతే మనము ట్రైనింగ్ చేస్తూ ఉంటే ఆ షిప్ను ఇది చేయడము, దాని తర్వాత కాకపోతే ఒక స్కూల్ మీద దాడి చేయడము, ఇవన్నీ చాలా అరాచకాలు మేడం. ఇది ఒక మనం ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాము, ఆ యుగంలో ఇవన్నీ జరగాల్సిన అవసరం లేదు కదా. ప్రపంచ వినాశనమే కావాలంటే ప్రతి ఒక్క దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి మేడం. ప్రతి ఒక్క దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి.
ఇప్పుడు ఇరాన్కు అణ్వాయుధాలు వార్హెడ్ ఉన్న కాబట్టి అణ్వాయుధాలు సప్లై చేయడానికి చాలా మంది ఏమో నార్త్ కొరియా రెడీగా ఉంది. నార్త్ కొరియా రెడీగా ఉంది. నార్త్ కొరియా చూస్తే కాబట్టి ట్రంప్ వచ్చి నార్త్ కొరియా మీద ఇది చేయమను, ఈవెన్ ట్రయల్ బేసిస్లో వారు చేయమను, చేయడు. ఎందుకు తెలిసిన ఫుల్ ఫ్లెజ్డ్ కాబట్టి అణుశక్తి ఉంది వాళ్ళ దగ్గర. అఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర కానీ ఉంది, వీళ్ళు వచ్చి వాట్స్ కాల్డ్ ఎక్స్పోర్ట్ చేయడం లేదు. అది చేస్తారు. అది రేపు ట్రంప్ మేడం ఒకటి విషయం అందరికీ చెప్పారు. పబ్లిక్ డొమైన్లో కూర్చున్నాం మనం మన ఒక ప్రార్థన ఏమంటే ఈ వినాశం ఎవరికి వద్దు మేడం, ఎవరికి వద్దు. మనకు ఒకవేళ సపోజ్ అణ్వాయుధాలు ఒకవేళ ప్రయోగిస్తే దాని నుంచి వచ్చే రేడియేషన్ నుంచి చాలా మంది చనిపోతారు మేడం, చాలా మంది చనిపోతారు. అదిగాక మనం ధరలు పెరిగి పెట్రోల్ ధరలు పెరుగుతాయి, గ్యాస్ ధరలు పెరుగుతాయి, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. సో ఈ పెరిగి కొంతమంది చనిపోతారు మేడం, అన్నం లేకుండా చనిపోతారు. ఇవన్నీ మనకొద్దు. ఈ వారిని ఈవెన్ ట్రంప్ పెద్ద బుద్ధితో ఓటే చేసుకోవాలి. చలో నీకు వచ్చి మేము దాడి చేయము ఈ ఒక్క మాట చెప్తే ఇరాన్ రేపే సీజ్ ఫైర్కి ఒప్పుకోవడానికి సంసిద్ధంగా ఉంది. కానీ ట్రంప్ ఇది ఒప్పుకోడు మేడం, ఇది ఒప్పుకోడు. ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ట్రంప్ నేను కాబట్టి పబ్లిక్ డొమైన్లో చెప్తున్నాను, ట్రంప్ దీనికి ఒప్పుకోడు. మేము అతను 2-3 వ్యాఖ్యలు చేస్తున్నాడు మేడం. ఏం చేస్తున్నాడు? మొత్తం నాశనం చేస్తాం ఇరాన్ని, మొత్తం నాశనం చేసే శక్తి నీకు ఎక్కడుంది చెప్పండి. వాళ్ళు ఊరికే ఉంటారా? నువ్వు ఒక క్షిపణి వేస్తే వీళ్ళు 10 క్షిపణులు వేస్తారు. వాళ్ళు కేవలం ఇజ్రాయెల్ దాకా పరిమితం చేస్తున్నారు. లేకపోతే యుఎస్ కాకపోతే కంట్రీ మీద దాడి చేసి ఏం చేస్తావు అప్పుడు నీ ఫ్రెషేజ్ ఎక్కడ పోతుంది? అప్పుడు నీకు వచ్చి ఎవరు సపోర్ట్ చేయరు కదా. యూట్యూబ్ దేశాలు వచ్చి సపోర్ట్ చేయరు. ఒక బ్రిటన్ తప్పిన మిగతా కాకపోతే దేశాలు వచ్చి కాకపోతే నువ్వు తప్పు ఈవెన్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. త్రూఅవుట్ ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వాళ్ళు చెప్తున్నారు ట్రంప్ ప్లీజ్ అది మీరు యుద్ధం మానుకోండి అని చెప్పేసి. యుద్ధం మాన్పించే శక్తి కేవలం ఇరాన్ చేతిలో ఉంది మేడం. యుఎస్ఏ చేతుల్లో లేదు, యుఎస్ఏ చేతిలో ఎటువంటి లేదు. అసలు చెప్పని నో ప్రాబ్లం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి. మీరు ఇందాక అన్నారు వాళ్ళు ఒక క్షిపణి వేస్తే వీళ్ళు వచ్చి 10 క్షిపణులు ఉపయోగిస్తారు. ఇది సత్యం, ఇది యాక్చువల్లీ యూనివర్సల్ ట్రూత్. ఇది ఒకవేళ సపోజ్ రేపు ఒక వంతెన కూర్చారనుకో, దాని తర్వాత వినాశనానికి స్టార్ట్ అవుతుంది, ప్రపంచ వినాశనానికి. ప్రపంచ యుద్ధం తప్పదు. ఒకవేళ సపోజ్ అలాంటిదే జరిగితే ట్రంప్ వినకపోతే ప్రపంచ వినాశనానికి అతనే కారకుడవుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. యూనో ఫుల్గా ఇన్వాల్వ్ కావాలి. ఇందులో యూనోలో ఉన్న మొత్తం ప్రైమ్ మెంబర్స్ వచ్చి అతనికి నచ్చ చెప్పాలి. ఇక్కడితో మానేద్దాం, ఈ యుద్ధం వద్దు, ఇరాన్తో యుద్ధం ఆపేద్దాం. అతనికి ఒకే ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్కి మీరు ఒప్పుకోండి. యూనో కూడా దీనికి సమ్మతము, మేము దానికి సహకరిస్తాము, మేము యాజ్ ఎ మీడియేటర్గా వెళ్తాము, ఇరాన్ దగ్గరికి వెళ్తాము, నాట్ అనదర్ కంట్రీస్. యూనోకి అంత పవర్ ఉంది మేడం, ఐక్యరాజ్య సమితికి అంత పవర్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అందులో సభ్యత్వం ఉన్నారు. వాళ్ళకి వచ్చి మేము నచ్చ చెప్తాము, ఓకే నచ్చ చెప్పి కాబట్టి ఈ యుద్ధం ఇక్కడితో ఆపేద్దాం. ఒకవేళ ప్రపంచ క్షేమమే, ప్రపంచ కళ్యాణమే కావాలని చెప్పేసి ట్రంప్ కోరుకుంటే అది రేపటితో ఎండ్ అవుతుంది మేడం, చెప్తున్నాను చూడు. కానీ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చేతిలో లేదు, కేవలం కాబట్టి ఇరాన్ చేతుల్లో ఉంది. ఇరాన్ ద మూమెంట్ యుఎస్ ప్రెసిడెంట్ ఓకే మేము ఒప్పుకుంటున్నాము, మేము వచ్చి ట్రీటీ తర్వాత ఇది యుద్ధ విరమణ తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి మీ మీద దాడి చేయం, ఇదొక్క మాట చాలు మేడం. ఇరాన్కి రేపే యుద్ధం ముగిస్తారు. అర్జున గారు, ఇది ప్రపంచ మేడం ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు ఏమన్నా కనిపిస్తున్నాయా? లేదు మేడం, ఇంపాసిబుల్. ట్రంప్ ఒప్పుకోవడం చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను మేడం మీకు. ఒకవేళ ట్రంప్ ఈ కండిషన్ ఒప్పుకుంటే రేపే మేడం నేను చెప్పాను కదా, యుద్ధం ముగించే ప్రసక్తి ఎవరు తీసుకుని రావాలి? కేవలం ఇరాన్ ఆల్రెడీ చెప్పేసింది మేము యుద్ధం ముగిస్తాం, కానీ మా కండిషన్ ఇది మీరు రెఫర్ చేయండి వాళ్ళ స్టేట్మెంట్లు. ఓకే మేము యుద్ధం విరమిస్తాం, కానీ యుఎస్ దీన్ని ఒప్పుకోవడం లేదు. ఇది ప్రొలాంగ్ అవుతుంది మేడం, డౌటే లేదు. ఇది ప్రొలాంగ్ అవుతుంది. ఎంత ట్రంప్ అమెరికా ఎంత విజృంభిస్తే వీళ్ళు అంత అదే చెప్పాలా. మనం ఒక బాల్ తీసుకొని గోడ కొడితే నువ్వు ఎంత వేగంగా ఇసిరితే అదే వేగంతో వాపసు వస్తుంది మేడం. ఇదే జరగబోతుంది రేపటి నుంచి. ఒకవేళ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒప్పుకోకపోతే ప్రతి దాడికే మేము రెడీ అని చెప్తే డబుల్ రేట్లతో డబుల్ సైజులో వచ్చి వీళ్ళు కూడా ఇరాన్ ప్రతి దాడి చేస్తారు.
వాళ్ళకి అంత శక్తివంతం చేసి పెట్టారు. నాట్ ఓన్లీ యుఎస్ ప్రెసిడెంట్, మిగతా కొన్ని దేశాలు వచ్చి బ్రహ్మాండమైన సపోర్ట్ ఇరాన్కి ఇస్తున్నాయి. ఇందులో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా దీంట్లో ఉన్నారు, వాట్స్ కాల్డ్ అగ్రెసివ్గా ఉన్నారు. ఎవరు? ఇరాన్ వాళ్ళు. వాళ్ళ దేశ ప్రెసిడెంట్ని పోగొట్టుకున్నారు, కొన్ని లీడర్ని పోగొట్టుకున్నారు, చిన్న పిల్లల్ని కాకపోతే పోగొట్టుకున్నారు. స్కూల్లో బాంబు వేసిన తర్వాత కాకపోతే ఇజ్రాయెల్ బాంబు వేసారు కాకపోతే దాంట్లో పోగొట్టుకున్నారు. యుఎస్ కాకపోతే వాళ్ళ వార్షిప్ని కాకపోతే కనీసం అంటే ఇంతవరకు సవాలు కూడా దొరకలేదు. 170 మంది చనిపోయినని చెప్పి కాకపోతే ఇది వాట్స్ కాల్డ్ వినికిడి. ఎంతమంది ఉన్నారు తెలుసు ఇంతవరకు, దాంట్లో ఎంతమంది నుంచి ఇంతవరకు ఇది కాల. సో ఇవన్నీ వాళ్ళకి మతం చాలా బాధ కలిగించే విషయాలు అన్నమాట. యుఎస్ ఇంత ప్రతీకారం మా దగ్గర తీర్చుకుంటుంది కేవలం మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనే నెపంతో. మా దగ్గర అణ్వాయుధాలు లేవు అని చెప్పే శక్తి వాళ్ళకి లేదు. యుఎస్ శక్తి పలానా చోట్ల, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అంటే ప్రతి ఒక్క ఏదో రాజస్థాన్లోనో లేకపోతే మధ్యప్రదేశ్లోనో ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో పలానా లొకేషన్లో ఈ అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. ఇంతవరకు యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు. దేని చేయలేదు? యుద్ధం మొదలుపెట్టింది ఎందుకు? యుఎస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ డే 1 నుంచి యుఎస్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నాడు? వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు, అవి వచ్చి ప్రపంచ వినాశకారానికి ఉపయోగించడానికి ముందుకు పోయి ఇరాన్ ఒక చాలా భయంకరమైన డేంజర్ కంట్రీ అయిపోతుంది మిగతా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి. కానీ ఇంతవరకు నిరూపించలేదు కదా మేడం. ఇదెక్కడ న్యాయం చెప్పండి? ఇప్పుడు నా మీద యుద్ధం జరుగుతూ ఉంది, కళ్ళల్లో అర్జున వచ్చి ఏది వాట్స్ కాల్డ్ కరప్షన్ చేస్తున్నాడు అని చెప్పేసి. కరప్షన్ అని నిరూపించాలి కదా, ఇంతవరకు నిరూపించాలా? ఇంతవరకు దీంట్లో అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని చెప్పేసి ఇరాన్లో ఇంతవరకు కాకపోతే యుఎస్ ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ వదిలేసి, ఇజ్రాయెల్ ఏంటి ఈ ఇరాన్ వినాశనాన్ని కోరుతుంది. ఎందుకంటే అది ఒక సూపర్ పవర్ గల్ఫ్ కంట్రీ కావాలని చెప్పేసి అది అనుకుంటుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ఏం తెలుసు మేడం, వాళ్ళ స్టేటస్ పెంచుకోవడానికి చేస్తున్నారు వాళ్ళు, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఇరాన్ ఇట్స్ ఓకే, ఇరాన్ ఒక విజృంభించింది, ఇరాన్ నుంచి శక్తివంతంగా తయారు చేసింది ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ, మరి ఎవరో కాదు. వాళ్ళంతా వీళ్ళు ప్రేరేపణ చేసి వీళ్ళని అది చేసి ఇజ్రాయెల్ మొత్తం మేడం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చింది యుఎస్కి. దాని మీద కరెక్ట్ దాడులు కాకపోతే టార్గెట్ అది పాయింట్ ట్రిగ్గర్ టార్గెట్ అంటారు మరి దాన్ని. ఆ దాడులు చేసింది ఎవరు? యుఎస్. ఎవరు సలహా ఇచ్చిందంటే ఇజ్రాయెల్. సో ఇరాన్ ఇవాళ కోపంగా ఎందుకు ఉంది అంటే ఇజ్రాయెల్ మీద కాకపోతే యుఎస్ మీద, బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ రీజన్. మా సంస్థలు మా కాకపోతే లీడర్స్ని చెప్పబడ్డారు ఓన్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ అణ్వాయుధాలు తయారు చేస్తున్న ఆ రీజన్ తోటి. కానీ ఇంతవరకు ఎవరు పట్టుకోలేదు, ఎవరు కాకపోతే ఐడెంటిఫై చేయలేదు. అందుకే చెప్తున్నారు ఇరాన్ మేడం వదలదు, కేవలం ఈ యుద్ధం ఆగాలి అంటే ఈ యుద్ధం కొనసాగుతుంది మేడం, యుద్ధం కొనసాగుతుంది. ఎంత ముందుకు విజృంభణ చేయిస్తారు అనేది దట్ ఈస్ యుఎస్ చేతిలో ఉంది. యుద్ధం ఆపాలంటే కేవలం ఇరాన్ చేతిలో ఉంది మేడం, ట్రంప్ చేతిలో లేదు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ గా ట్రంప్ ఇది అలా మాట్లాడదాం. రామ్మోహన్ గారు చెప్పండి. భారత్ లాంటి దేశాలపై ఈ యుద్ధ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాం కూడా, ఇప్పుడు అర్జున గారు కూడా అన్నారు యుద్ధం ఆగే పరిస్థితులు ఇప్పుడు అప్పుడే కనిపించట్లేదు, సూచనలు కూడా ప్రళాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నారు. ఈ యుద్ధం వల్ల ముఖ్యంగా మొన్నటి వరకు మనకి పెట్రోల్ కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు, అలాగే గ్యాస్ ధరలు కావచ్చు, డొమెస్టిక్ కమర్షియల్, ఇప్పుడు నిత్యావసర ధరలు కావచ్చు, ముఖ్యంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? మరి ఇంతకుముందు అర్జున గారు చెప్పినట్టు 30th ఏప్రిల్ తర్వాత పెంచొచ్చు అన్నారు. నేను కూడా ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పెంచుతాను. ఎందుకంటే $60-70 ఉన్నప్పుడే $100-110 రూపాయలకు మంది పెట్రోల్ డీజిల్ దొరికినప్పుడు $110-112 వచ్చేసి చూస్తున్నాం. యుద్ధం రేపటి నుంచి కొనసాగుతుంది అనుకుంటే అది $120 దాకా వద్దంటున్నారు కనుక చమురు సంక్షోభం వస్తుంది. కానీ ఇప్పుడు అంతలో మనకు బఫర్ స్టాక్స్ ఉన్నాయి. అట్లాగే ఇటీవలనే వేడింది ఓడలు మనకు బయటపడి హర్మోజ్ జలసంధి నుంచి కనుక వెంటనే అంటే పాకిస్తాన్ లో, శ్రీలంకలో లేకుంటే ఇతర దేశాల్లో ఉన్నంత సంక్షోభం అనేది మాత్రం వస్తుంది. ఆర్థిక సంక్షోభం ఏంటంటే గతంలో 90s లో గల్ఫ్ యుద్ధం తర్వాత ప్రపంచం అంతా ఎట్లా కుదిరిపోయింది, దాని ప్రభావం కూడా మనమే పడుతుంది. అందుకని మన గురిజాడ అప్పారావు గారు అంటాడు, పూర్వ స్పర్ధలు విద్యలు అందే, వైరములు వాణిజ్యం అంతే. వాణిజ్యంలో వైరాలు జరుగుతాయి. ఇంకా ఖచ్చితంగా ఎవరి పని వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేస్తారు, ఎవరి లాభం వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల కొంతవరకు వాణిజ్యంలో నష్టం ఇప్పటికే జరిగింది, ఇంకా జరుగుద్ది అనుకున్నాను. చెప్పాను కదా, మనకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల సమస్య వచ్చింది. అట్లానే
ఈ సుంకాల పెంపుతో కాకుండా యుద్ధం వల్ల కూడా మన ఉల్లిగడ్డల ధరలు పడిపోయినాయి. అట్లానే మనకు అరటి గెలల ధరలు పడిపోయినాయి. చాలా వరకు మనకు ఈ యుద్ధం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయినాయి చూస్తున్నాం. ఇది మించిపోతే ఇంకా కష్టమే వస్తుంది అనుకుంటున్నాం. ఇప్పటికైతే సెగ తగిలింది, మన వంటింటి దాకా వచ్చింది. కొంచెం దీని నుంచి బయటపడితే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే గ్యాస్ కానీ పెట్రోల్ కానీ, పెట్రోల్ది ప్యానిక్ సంక్షోభం 2 రోజులు జరిగింది, ప్యానిక్ సంక్షోభమే. కానీ డీజిల్ మన గ్యాస్ మాత్రం ప్యానిక్ ఏం కాదు, కొరత ఉన్నది, ఇంకా రావాల్సి ఉన్నది. ఇక భారతదేశం ప్రభావం తప్పనిసరి పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయినాక శశిరేఖ్ గారు, ఎక్కడో జరిగిందని మనకేం సంబంధం ఉండదు, ప్రపంచం అందరి మీద ఉంటుంది. దాంట్లో భాగంగా మన దేశం మీద, అందుకే మనం 140 కోట్ల మంది ప్రజలను కనుక ఏ రకంగానే మన మీద ఉంటది. యుద్ధం ఆగాలని కోరుకుందాం. అర్జున గారు అన్నదానికి ఏకీభవిస్తూ ఒక మాట చెప్తాను. ఒకవేళ అమెరికా ఇరాన్ కలిసి ఇరాన్ కనుక ఒప్పుకుంటే కూడా అమెరికా మాట ఇజ్రాయెల్ వినాలి అంటున్నారు. యుద్ధం కొనసాగించడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తే, ఇజ్రాయెల్ లక్ష్యం వేరు, ఇరాన్ నాశనం చేసడమే. కనుక ఇప్పుడు ఒకవేళ ఇరాన్ ఒప్పుకున్న యుద్ధం ఆగే పరిస్థితి ఉండదు. ఇజ్రాయెల్ దుర్మార్గంగా దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ ను ఆపే శక్తి అమెరికాకు లేదు. ఎందుకంటే తానే పెంచి పోషించింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అమెరికా మాట వింటుందా లేదా అనేది కూడా కీలకమైన ప్రశ్న. ఈ డిబేట్లో పాల్గొన్న అర్జున్ గారికి అలాగే రామ్మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ట్రంప్ భిన్నమైన సంకేతాలు ఇస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ చూసుకున్నట్లయితే పూటకో మాట మారుస్తూనే వచ్చారు. ఈ రోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా ఇరాన్కు ఒప్పందం చేసుకోవటానికి, హర్ముజ్ జలసంధిని తెరవటానికి నేను 10 రోజుల సమయం ఇచ్చాను. ఆ గడువు ముగిసిపోతోంది. మరో 48 గంటల్లో వారికి నరకం చూపిస్తాము అంటూ ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. మరి ఆ డెడ్ లైన్ ఈ రోజుతో ముగుస్తోంది. ఇప్పటి వరకు దాదాపుగా చూసుకున్నట్లయితే 2000 మందికి వరకు ప్రాణాలు కోల్పోయారు. చిన్న పిల్లల వరకు, పెద్దవాళ్ళ వరకు కూడా చిన్న చిన్న ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఎందుకు ఈ ప్రాణాలు కోల్పోతున్నారు, ఎందుకు ఈ యుద్ధం అనేది ఇప్పటి వరకు కూడా పునఃస్టాప్ పడలేదు. దాదాపుగా ఒక 1 మంత్ పైనుంచి కూడా యుద్ధం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే 48 గంటల్లో ఏం జరుగుతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉత్కంఠ రేపుతోంది. చూడాలి మరి ఈ డెడ్ లైన్ కారణంగా ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇందాక రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు అన్నట్టు, అలాగే రిటైర్డ్ ఆర్మీ అర్జున గారు అన్నట్టు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయదు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మరి ఈ డెడ్ లైన్ ఎంతవరకు వెళ్తోంది, ఏ టర్న్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఇది ఇవాల్టి మెగా డిబేట్. రేపటి డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.